శనార్ద్రలో ఇక గడిచిపిల్ల గియాల కూడా వార్తాపత్రికల్లో వచ్చిన ముచ్చట్లని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను మస్తు పట్టుకొని వచ్చి రోజు చెప్తుంది కదా. మరి గియాల ఆదివారం అంటే ఇక తెలంగాణలో మంచిగా కక్క ముక్క మందుతో మస్తు కూర్చొని ఉంటారు. ఇక రోజు పిల్ల నువ్వేంది వార్తాపత్రికల్లో ముచ్చట్లని చెప్పి గది గిట్లా గొప్ప గప్ప అని చెప్తాను. ఇక నేను కూడా సోచాయించిన రోజు వార్తాపత్రికల్లో ముచ్చట్లు అయితే మస్తు చెప్తాను. కానీ ఏడో ఈడ అంటే గీ ముచ్చటకు సంబంధించి మంచిగా చెప్పినా మస్తుందా గీ ఆరం మొత్తం కూడా రోజుకో ముచ్చట చెప్పుకుంటూ పోతున్నా. ఇక గా నాయకులు మాట్లాడుతాండ్రు నేను మాట్లాడుతున్నా జనాలకు ఏమన్నా అర్థమైందా దీని గురించి మళ్ళీ వీళ్ళు సోచాయిస్తానరా అని ఆలోచిస్తే నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇక గీ ఆరం మొత్తం ముచ్చట్లు మనం చూస్తాం కదా పేపర్లలో సోషల్ మీడియాలలో గా ముచ్చట్లలో మనం మంచిగా సోచాయించాల్సిన ముచ్చట్లు ఏందని ఆలోచించి గా క్లిప్పింగ్లో అదే గీ పేపర్లలో ప్రింట్లు తీసుకొని మీ దగ్గరకు వచ్చిన. ఓ పిల్ల గప్పుడు నువ్వే చెప్పే గిప్పుడు నువ్వే చెప్పే మాకేం అర్థమైంది ఇక నువ్వు చెప్పడానికి ఏముంది అనుకుంటారా. గందుకే గీ ముచ్చట్లకు సంబంధించి నేనైతే ఏది గొప్ప ఏది గప్ప అని చెప్పగలుగుతా. కానీ ఇక పూర్తిగా చెప్పాలంటే జర నాకు కూడా దిమాగ్ తక్కువే. అందుకే ఇక ప్రతి ఆదివారం కూడా ఒకసారిని తీసుకొచ్చి ఇక సార్తో వీటికి సంబంధించిన పూర్తిగా విశ్లేషణ అందిద్దాం అనుకుంటాను. ఎట్లుంది మస్తుగుంది కదా. అప్పుడు మీరు కూడా ఇంకొంచెం ఎక్కువగా సోచాయిస్తారు. ఇక ఏం మంచిగా ఉంది ఏం మంచిగా లేదు ఎవరి మాటలు నమ్మొచ్చు ఇక ఎవరి మాటలు నమ్మకూడదు అనేది కూడా మస్తు మీకు కూడా అర్థమైంది. మరి పిల్ల ఇవాళ ఏం ముచ్చట్లు తీసుకొచ్చినావు ఎవరిని తీసుకొచ్చినావు అంటావా. ఫస్ట్ ముచ్చట్లు చెప్తా తర్వాత తీసుకొచ్చిన సార్ గురించి చెప్తా. ఇక మొత్తానికి సంజయ్ సార్ చూసిండ్రు కదా. ఇక నిన్నటితో మొత్తానికి ఆయన పాదయాత్ర అయిపోయింది. ఇక స్మృతి ఇరానీ అని కేంద్రం నుంచి ఒక మంత్రి వచ్చి మస్తు భారీ బహిరంగ సభ పెట్టింది. మరి ఈయన ఇన్ని కిలోమీటర్లు ఎందుకు చేసిండు ఏంది ఈయన పాదయాత్ర ఉద్దేశం ఏంది ఇక అధికార నాయకులు ఒకటి చెప్తాండ్రు ఈయన ఒక ముచ్చట చెప్తాండు గీ ముచ్చట్లు ఏంది అనేది కూడా ఫస్ట్ వార్తగా గది చూద్దాం. ఇక దాని తర్వాత రెండో ముచ్చటగా ఏం చూద్దాం. ఇక ఒక పక్కన హుజురాబాద్ ఎలక్షన్లకు సంబంధించి కేటీఆర్ సార్ ఏమో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అన్నారు. తీసుకెళ్లి గెల్లు సార్ని నిలబెట్టిండ్రు. మరి నిలబెట్టుకున్న వాళ్ళు ఊరుకున్నారా. ఇక అవసరం లే కేసీఆర్ సార్ బొమ్మతో గెలుస్తామంటారు మంత్రులందరూ పోయి ఆడే ఉంటారు. ఇది గెలుపుతో వచ్చే ధీమానా లేకపోతే మేకపోతు గాంభీర్యమా గీ ముచ్చట కూడా నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. మరి గీ ముచ్చట గురించి కూడా గీయాల మనం ముచ్చట చెప్పుకుందాం. దీంతో పాటు నోట్ చేసుకున్నాం అధ్యక్ష గిదేంది నోట్ చేసుకోవడం ఏంది పిల్ల అసెంబ్లీలో ప్రశ్నలు చెప్తే సమాధానాలు చెప్పాలి కదా. అంటే అసెంబ్లీలో మంత్రులు ఉంటాయి కదా మంత్రులంతా హుజురాబాద్ పట్టబట్టే. కానీ అది నిజమేనా గట్ల వెళ్ళొచ్చా గిట్లా నోట్ చేసుకొని సమాధానాలు చెప్పొచ్చా. గంతకాడికి అసెంబ్లీ నడపడం ఎందుకు గిది నా మట్టి బుర్రకు వచ్చిన ప్రశ్న. గీ ప్రశ్నకు సంబంధించి కూడా సమాధానం తెలుసుకుందాం. హైదరాబాద్ టు ఆస్ట్రేలియా ఇక ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి ఇక ఈడీ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇక ఇక్కడ మన ఉన్నోళ్ళు ఇక సినీ సెలబ్రిటీలకు ఏం సంబంధం లేదు డ్రగ్సే లేదు డ్రగ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సమూలంగా తీసేసిన అని మరి కేసీఆర్ సార్ చెప్పిండు. మరి గదే నిజమైతే గీ వార్తాపత్రికల్లో గీ ముచ్చట ఎందుకు వచ్చింది దీని గురించి కూడా మస్తుగా తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ ముచ్చట తుక్కు బండి ఈ ఆర్టీసీ ముచ్చటేందో అర్థం కావట్లేదు అబ్బా. బండ్లకు రంగులు వేపిస్తాండ్రు 1వ తారీఖు జీతాలు ఇస్తాండ్రు ఇక మిగిలిన వాటి గురించి మాట్లాడుతాండ్రు మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తామంటారు. కొన్ని రూట్లలో బస్సులు ఆపేసిండ్రు. అసలు ఇలా ఉద్దేశం ఏంది. ఇక ఆరిపోయే ముందు దీపమా ఇది లేకపోతే చక్క పెట్టుకోవడానికి చేసే ప్రయత్నమా నాకు సమజైతలే. అందుకే దీని గురించి కూడా సార్ని అడుగుదామని పట్టుకొచ్చేసిన. ఇక సర్కార్ బడ్జెట్లో పెట్టి నయా పైసా ఇస్తలే 5,000 కోట్ల దాకా అప్పులు చేసిన బల్దియా. ఇగో గీనేమో బల్దియాలో అప్పులు జరుగుతున్నాయని చెప్తారు. మొన్న మేయర్ అమ్మేమో ఇక 5,000 కోట్లు శాంక్షన్ చేయగానే కేటీఆర్ సార్ ఫోటోకు పాలాభిషేకం చేసింది. గంతకు ముందు 6,500 కోట్లను కేటీఆర్ సార్ ప్రకటించిండ్రు. గా ముచ్చట తెలవకుండా ఇప్పుడు 5,000 కోట్లు ఇవ్వడమే గొప్ప అని చెప్పి గామేమో పాలాభిషేకం చేసింది. అసలు ముచ్చట చూస్తేనేమో నయా పైసా ఇస్తలేదంటారు. మరి ఇందులో ఆస్తవాలు ఏంది నిజంగా ఇయ్యనప్పుడు గా మేయర్ అమ్మ పాలాభిషేకం ఎందుకు చేసింది. పాలాభిషేకం చేయించుకోవడం ఇక టీఆర్ఎస్ నాయకులకు పరిపాట ఏమో గిది కూడా నాకు సమజేయటలే. అందుకే గీ ముచ్చట కూడా సార్తో చెప్పించుకుందాం. ఇక ఆఖరిగా షియర్గా ఇగో తప్పు జరిగిపోయింది బాధ్యత అంతా నాదే. గాయన నాలలో పడి చచ్చిపోయింది కదా ఇక గాయన బాధ్యత నేనే తీసుకుంటానా 10 లక్షల నష్టపరిహారం ఇస్తా అని సార్ చెప్పిండు. తప్పు జరిపోయినాక బాధ్యత తీసుకోవడం ఏంది 10 లక్షలకు ప్రాణం వస్తుందా. గిట్లా ప్రతిసారి 10 లక్షలు ఇచ్చుకుంటూ పోతే ఎంతమందిని బలి తీసుకుందాం ఎంతమంది పోరగాలను పోగొట్టుకుందాం చెప్పండి. గిట్నే మీరు కూడా అనుకుంటారు కదా. మరి గిది న్యాయమేనా గా సార్ మాట్లాడింది ధర్మమేనా. గీ ముచ్చట కూడా మా సార్ని అడిగి తెలుసుకుందాం. మరి ఎవరిని తీసుకొచ్చిన పిల్ల అంటే గీయాలం ఈ ముచ్చట్లన్నీ చెప్పడానికి కూడా ఇక మా నరేష్ సార్ని పట్టుకొని వచ్చిన. గాయన ఏం చెప్తాడో ఈ ముచ్చట్ల గురించి ఇందాం. నమస్తే సారు. సారు ఇవన్నీ కూడా గీ ఆరం సంధి పేపర్లలో వచ్చిన ముచ్చట్లు. ఈ ముచ్చట్లకు సంబంధించి ఏదో నాకు తెలిసింది చెప్పినా కానీ పూర్తిగా అయితే జనాలకు చెప్పలేకపోయినా. ఇక చెప్పండి సారు గీ సంజయ్ సార్ మాత్రం పాదయాత్ర మస్తుగా చేసిండు. ఏడు చూడని జనం ఆ దినం గోల్కొండ వచ్చినప్పుడు మా ఇంట్లో నన్ను కూడా వల్కరించిండు. అది మంచిగానే ఉంది కానీ మరి అధికార పార్టీ నేతలేమో గీ సంజయ్ సార్ పాదయాత్ర గురించి ఈయనడేం చేస్తావు ఢిల్లీకి పో పాదయాత్రతో అంటారు. గీ ముచ్చట అస్సలు సమజైతలేదు. ఈయన ఎందుకు చేసిండు పాదయాత్ర మరి వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారు గీ ముచ్చట చెప్తారా. రైట్ నిన్న పాదయాత్ర ముగిసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ పాదయాత్రను అప్రిషియేట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రశ్నించే ప్రయత్నం స్మృతి ఇరానీ ద్వారా చేపించారు బీజేపీ నాయకులు.
అయితే ప్రధానంగా స్మృతి ఇరానీని ఎందుకు తీసుకొచ్చిర్రు? ఎంతోమంది కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, స్మృతి ఇరానీ కంటే పెద్దగా అమిత్ షా ఉన్నాడు, దాని తర్వాత ఇతరత్ర జేపీ నడ్డా గారు ఉన్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంతోమంది ఉన్నప్పుడు మరి ఏరి కోరి ఎందుకు స్మృతి ఇరానీ వచ్చిండు అని అనుమానం అందరు కలుగుతుంది. నాకు తెలిసి మీకు కూడా కలిగి ఉంటుంది. స్మృతి ఇరానీకి తెలంగాణకి విడదీయాలని అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2012లో ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసలు చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉండేటివి. అప్పుడు డైరెక్టర్ ఎన్ శంకర్ ఒక సినిమా తీసిండు, జై బోలో తెలంగాణ అని. ఆ జై బోలో తెలంగాణ సినిమాలో జయమ్మ పాత్రధారి ఒక మహిళ ఉంటది, పెద్ద ఉంటది. ఆమె ఏంటంటే తల్లి తన కుమారుణ్ణి పోగొట్టుకున్న తర్వాత నా కుమారుడిలాగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ సమసమాజ స్థాపన కోసము, సామాజిక తెలంగాణ కోసము, ప్రజాస్వామ్య తెలంగాణ కోసము, ఆ దోపిడీ పీడన విముక్తి కోసము నా కొడుకు బలిదానం చేశాడు కదా, ఆ కడుపు కోత నాకు తెలుసు, ఇటువంటి కడుపు కోత ఇంకే తల్లికి రావద్దు అని చెప్పి తానే కథానాయకుల రాలిగా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగా నిలుస్తుంది ఆ సినిమా. మీ అందరికీ కూడా తెలుసు. నిరాహార దీక్ష ద్వారా, అంటే హింస ద్వారా కాదు, అహింస ద్వారా తెలంగాణ సాధించుకోవాలన్న సందేశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కూడా ఆమె వివరించింది. సో ఊరు వాడలా చాలా పాపులర్ ఆ సినిమా, మీరు కూడా చూసే ఉంటారు, ప్రజలు మొత్తం కూడా జై బోలో తెలంగాణ సినిమా చూసింటారు. ఆమెకు తెలంగాణ సమస్యలు తెలుసు. ఆ తర్వాత పార్లమెంట్లో చాలా సార్లు కూడా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ సమస్యలకు సంబంధించి ఆమె ఎన్నోసార్లు సమస్యల పరిష్కారం చేసే దిశలో కృషి చేసింది కేంద్ర మంత్రిగా. కాబట్టి ఒక సెంటిమెంట్ ఆమెకు తెలంగాణ అనేది. కాబట్టి స్మృతి ఇరానీని ఈరోజు తెలంగాణకు తీసుకొచ్చారు. ఆమె కూడా తెలంగాణతో అనుబంధం ఉంది కాబట్టి తెలంగాణ సమస్యలు మొత్తం లిటరల్గా ఇంకా చెప్పాలంటే ఒక తెలంగాణ ఆడకూతురు లాగా వ్యవహరించింది. నిన్న సభలో మీరు ప్రసంగించిన తీరు కూడా మీరు చూసే ఉంటారు. మస్తు మాట్లాడింది, మస్తు ముచ్చట్లు చెప్పింది. సో దాని తర్వాత బండి సంజయ్ పాదయాత్ర విషయానికి వస్తే టీఆర్ఎస్ నాయకులు మొదట చాలా తక్కువగా చూసేవాళ్ళు. బండి సంజయ్కి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు పట్టించుకోరు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతుంది, ఆ జాతీయ పార్టీలో ఈ రాష్ట్ర నాయకునిగా ఉన్న బండి సంజయ్ను ఆశీర్వాద ప్రజలు అసలు తిరస్కరిస్తారు, పట్టించుకోరు అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడారు. దాదాపు 36 రోజులు పాదయాత్ర నడిచింది. ఇంచుమించు నాకు తెలిసి 440 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నడిచిన తర్వాత ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు నిజంగా కళ్ళు తెరిచిర్రు. ఆ స్పందన చూసి ఎక్కడ పోయినా కూడా వేల మంది జనం. అసలు నిజంగా చెప్పాలంటే బీజేపీ నాయకులు కూడా ఆశించలేదు, అంచనా వేయలేకపోయారు. ఓహో ఇంత మంది మనకు మద్దతు ఇస్తారా. అక్కడ బీజేపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు, తటస్థులు, తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసిన ఉద్యమ శక్తులు కూడా ఈరోజు బండి సంజయ్ గారి పాదయాత్రకు మద్దతు పలికినాయి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకత అంటే గుడ్డి వ్యతిరేకత కానే కాదు, ప్రజలది గుడ్డి వ్యతిరేకత కాదు. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి ఉన్నాయో అవి వస్తాయని చెప్పి తెలంగాణ ప్రజలు భావించారు. మీరు కూడా రోజు వార్తలు చెప్తుంటారు వార్తాపత్రికలలో. అసలు ఏ ఒక్క వార్త నమస్తే తెలంగాణ తప్ప ఏ ఒక్క వార్తాపత్రిక అయినా ఈ ఉద్యమ ఆకాంక్షలకు సంబంధించి ఇంత మేర నెరవేరినాయని చెప్పి ఏ వార్తాపత్రిక రాయలేని పరిస్థితి. ఓ సారు నమస్తే తెలంగాణ వార్తాపత్రిక ఎక్కడ, కరపత్రిక కదా మనం చెప్పుకుంటూనే ఉన్నాం సార్. ఇంకొకటి అంటే నేను గిందులోకి వచ్చి చాలా కొన్ని రోజులే, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మీకు తెలిసిన ఇలాకా కాడి నుంచి ఎప్పుడైనా సరే గషార్మినార్ ఓల్డ్ సిటీలో జై శ్రీరామ్ అని గంతమంది కాషాయ జెండాలతో గట్ల ఎప్పుడైనా చూసిండ్రా సారు? నేనైతే చూడలేదు, ఇప్పటివరకు అయితే చూడలేదు. ఏదో పండగ సందర్భంగా పోయారు కానీ ఒక రాజకీయ పార్టీ ఎంఐఎం మినహా ఏ రాజకీయ పార్టీ కూడా పాత బస్తీలో బహిరంగ సభ నిర్వహించట్లేదు. తెలంగాణ షేర్ అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ కూడా నేటి వరకు పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఒక్కసారి కూడా పార్టీ బహిరంగ సభ నిర్వహించుకోలేదు. పార్టీ అధినేత చెప్తాడు కదా, తెలంగాణ అంటే సీఎం కేసీఆర్, తెలంగాణలో నాకు అణువు తెలుసు, అడుగు తెలుసు, నేను ప్రతి చోటికి వెళ్ళాను, ఆ జనం మాటలు విన్నాను అని చెప్తుంటాడు కదా సీఎం కేసీఆర్ గానీ మంత్రి కేటీఆర్ గానీ. వీళ్ళెవరు కూడా ఇంతవరకు పాత బస్తీలో సభ పెట్టిన దాఖలాలు లేవు. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా మొత్తం అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి కదా, కార్పొరేషన్ డివిజన్స్ ఉంటాయి కదా, డివిజన్స్లో కేటీఆర్ బస్ యాత్ర చేశాడు, పాత బస్తీలో మాత్రం చేయలేదు. ఏదో చేయకపోతే ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో కొంచెం కడలకు తిరిగే ప్రయత్నం చేశారు కానీ నేరుగా పాత బస్తీకి మాత్రం వచ్చే సాహసం చేయలేదు. అందుకే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకప్పుడు ఎంఐఎం అనే పార్టీ, మజ్లిస్ పార్టీ 1960s ఆ సమయంలో తెలంగాణ అంటే హైదరాబాద్ విముక్తి తర్వాత కొంచెం లేట్స్ 1950-60s ఆ పార్టీని ఈ ఓవైసీ కుటుంబం టేక్ ఓవర్ చేసిన తర్వాత అది కేవలం హైదరాబాద్ వరకే పరిమితం. అటువంటి పార్టీ ఈరోజు హైదరాబాద్ను అంటే ఈ బల్దియాను దాటుకొని అసెంబ్లీకి వచ్చి పార్లమెంటుకు పోయి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించగలిగింది. అంటే కారణం ఏంటి? ఏ ఒక్క పార్టీ కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. మస్తు భయం. అటువంటి ప్రాంతాన్ని
బండి సంజయ్ గారు తన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రోజు అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వచ్చాడు. అంతకుముందు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరు పాత బస్తీకి రావాలన్నా కూడా మా అనుమతి లేని ఎవరూ రాలేరు అని చెప్పి గీంకరించిన మజ్లిస్ పార్టీ ఈరోజు ఎక్కడుంది? గమ్మునుంది, ఎక్కడా కూడా మాట్లాడలేదు. అక్కడి నుంచి మొదలుకొని మొత్తం పాత బస్తీ చుట్టూ గోల్కొండ దాటుకొని మీరు అన్నట్టుగా మీ ఇంటికి కూడా వచ్చాడు కదా, ఆ గోల్కొండ మీద కూడా పాత బస్తీయే. సో అట్లా దాటుకొని బండి సంజయ్ పాదయాత్ర దాదాపు 440 కిలోమీటర్లు నడిచి ఈరోజు నిన్న హుస్నాబాద్కు చేరుకుంది యాత్ర. యాత్రతో అసలు ఎవరు ఊహించలేదు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీతో పాటుగా బీజేపీ కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా షాకు గురైందని చెప్పాలి. ఎందుకంటే దిగ్విజయము. బండి సంజయ్ పాదయాత్ర చేపట్టక ముందు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, తెలంగాణ అనేదే త్యాగాల నేల, ఉద్యమాల భూమి, ఇది తెగవగల నేల, చైతన్యవంతమైన ప్రాంతం ఇది. అయినప్పటికీ కూడా ఈ పవర్కు అంటే ఈ అధికారానికి భయపడి అందరూ కూడా గమ్మున కూర్చొని ఉండేవారు. ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి దాడులు ఎదురవుతున్నాయి. తీన్మార్ మల్లన్న చూసినాము, రాజ్ న్యూస్ రిపోర్టర్ గా రఘు పరిస్థితి చూసినాము, స్వయంగా సబ్బండ వర్గాలను అన్ని పార్టీలు ఏకం చేసిన కోదండరాం బట్టలు చింపేదాకా ఘోరం చేసిరు. సో మనకెందుకులే అని చెప్పి, సమస్య లేక కాదు, ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మాట్లాడితే ఈ అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ వేధింపులకు గురి కావాల్సి వస్తుందో అన్న భయంతో ప్రజలు మొత్తం కూడా ఎవరూ మాట్లాడలేదు. ఉన్నది తిన్నారు, పన్నెరు తప్పించి భయపడే పరిస్థితి కనిపించింది. కానీ బండి సంజయ్ పాదయాత్ర తర్వాత నిద్రాణంలో ఉన్న తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చైతన్యవంతమైనట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పల్లెన గ్రామాన ప్రతి గల్లీలో ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చి బండి సంజయ్కి తమ గోడు వెళ్ళబోసుకున్న దృశ్యాలు మనం చూసాము. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అంటే ఒక భయం ప్రజల్లో, ఒక రకమైన టీఆర్ఎస్ అంటే భయం ఉంది కదా, భయాందోళన ఉంది కదా, దాన్ని తొలగించడంలో మాత్రం బండి సంజయ్ పాదయాత్ర దిగ్విజయమైందని చెప్పాలి. భయపడే రోజులే పోయినాయి. ఇంకొకటి ఈసారి నాకు ఒక డౌట్, ఇక తెలంగాణ కోసం ఆకాంక్షించిన ఆయనే ఈరోజు సీఎం ఉన్నాడు, గర్వపదాలనేమో చిన్నసారి చెప్తాడు. మరి ఏ రోజు కూడా ఇక నాకు తెలంగాణ వచ్చిన 7 ఏళ్ల సంధి చూస్తున్నా, ఎన్ని సమస్యలున్నా, ఆనలు వచ్చినా, అర్ధలు వచ్చినా ఎప్పుడు బయటికి రాలే. ఇక 7 ఎన్నికలుంటే గాడికి పోయిండు. మరి గాయన గురించి గాయన నాయకుడని గంత గొప్పగా చెప్పుకొని ఇక ఎవరు లేరని చెప్తారు. నిజంగా నాయకుడు అంటే ఇంక అవసరం కోసం జనాల దగ్గరికి పోయేటోడా? గిట్లా ఒక పక్క నుంచి అంటే హుజురాబాద్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈటల సార్కు అక్కడ మంచి మద్దతు ఉన్నప్పటికీ ఇక సంజయ్ సార్ అక్కడికి వెళ్తే ఇంకొంచెం మస్తు ఉండేది. అలాంటిది కూడా వదిలిపెట్టి జనాల సమస్యని జనాల కోసం ఈయన తిరుగుతాడు. మరి గీన నాయకుడా, ఆయన నాయకుడా, ఎవరు నాయకుడు అని చెప్పుకోవాలి? వీళ్ళని గొప్పల్ని ఎట్లా మాట్లాడాలి? అంటే ఇప్పుడు కేసీఆర్, మనం చరిత్ర పుస్తకాలు, మీరు కూడా చరిత్ర చదివే ఉంటారు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పి చరిత్రను 2 భాగాలుగా విభజిస్తారు కదా. సో ఈ కేసీఆర్ను కూడా 2 భాగాలుగా మనం విభజించాలి. అంటే ఆయన లైఫ్ స్టైల్ కానీ, హిస్టరీని కానీ 2 భాగాలుగా మనం విభజించి చూడాల్సి ఉంటుంది. కేసీఆర్, ఉద్యమ నాయకుడు కేసీఆర్ అంటే 2014 జూన్ 2 కంటే ముందు కేసీఆర్ ఒక రకంగా ఉన్నాడు. ముఖ్యమంత్రి జూన్ 2, 2014 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మరొక రకంగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత. రైట్, పర్ఫెక్ట్. తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత కేసీఆర్ ను మనం కొంత విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ కంటే ముందు ఉద్యమ సమయంలో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే సీఎం లీడ్ ఆ రోజు ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ అక్కడ పోయి వాలిపోయేవాడు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా, వరదలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా, నిరుద్యోగ సమస్యలు వచ్చినా, ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి కూడా కేసీఆర్ సందర్శించి తన సంతాపాన్ని ప్రకటించి సంఘీభావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే వచ్చేది తెలంగాణ రాష్ట్రమే, మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, నేనున్నాను, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయిన తర్వాత మీ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి సీఎం కేసీఆర్ బాస్టర్గా నిలిచాడు. ఒక ప్రజాస్వామ్యవాదిగా వ్యవహరించాడు. కానీ ఆ తర్వాత పరిణామాలు చూడండి మీరు, ఏ సమస్య వచ్చిన కేసీఆర్ బయటకు వస్తున్నాడా? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంచుమించు దాదాపు 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఏమన్నా చెప్పిండా? ఎవరు సార్? పోరగాళ్ళు ఆత్మహత్యలు చేసుకోబట్టే, చిన్న పోర్ల నుంచి మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మానభంగాలు చేయబట్టే గిన్ని జరుగుతున్నా, నీ మంది అమ్మేది అంటాడు, డ్రగ్స్ విషయంలో గిజ్జేసిన అంటాడు, ఏం చేయట్లే. మరి ఇంకొక ముచ్చట కూడా సార్, సంజయ్ సార్ పాదయాత్రకు సంబంధించి ఇక అధికార పార్టీ నాయకులుగా జీవన్ రెడ్డి సారు వీళ్ళంతా మాట్లాడినరు. ఈడేం చేస్తావు పాదయాత్ర, ఢిల్లీకి చేయన్నారు. మరి ఢిల్లీకి సంజయ్ సార్ పాదయాత్ర పక్కన పెడితే వీళ్ళందరికీ నిన్న మొన్నటి దాకా 2-3 సార్లు మన కేసీఆర్ సార్ పోయొచ్చింది కదా. మరి గడ పోయినప్పుడు కేసీఆర్ సారు ఎందుకు ఈ సమస్యలను అడగలేకపోతాడంటే, ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి లాంటి ఎవరికి తెలిసిన సమస్యలు కూడా కేసీఆర్ తెలుసుకున్నట్టు పట్టించుకున్నట్టు ఉంటాడా? గంత ఇక 90 ML ఉన్నాడా నేనంటాం కాదు, జనాలు అంటాను, మరి గట్లుంటాడా? అంటే ఇప్పుడు
ప్రధానంగా జీవన్ రెడ్డి మీరు చెప్పారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి అడిగారు కాబట్టి మనం చర్చించుకుందాము. జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ మీద మా బాపు పెదబాపు అని బయటకు చెప్తున్నప్పటికీ లోపల ఎక్కడనో సీఎం కేసీఆర్ అంటే ఆయన కొంత వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తుంటది. ఆయన తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నమే చేస్తుంటాడు. ఆయన ఇంకా నేను 10 సంవత్సరాల వరకు నేను దుక్కులాగున్నా ఇంకా 10 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, ఎవరికి అప్పచెప్పను అని చెప్పి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్తే జీవన్ రెడ్డి మాత్రం త్వరలో కేటీఆర్ సీఎం అవుతాడు, మా రామన్న సీఎం అవుతాడు, ప్రధాని అవుతాడు అంటే సీఎం కేసీఆర్ సీఎంగా కేసీఆర్ ఉండటం ఆయనకు ఇంట్రెస్ట్ లేకనే కదా ఆ మాట. ఇప్పుడు మళ్ళీ దాంతో పాటుగా ఢిల్లీలో సమస్యలు మొత్తం కూడా ఏకరువు పెట్టిండు. కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా ప్రధానిని కలిసిండు, అమిత్ షాని కలిసిండు, వీళ్ళందరినీ కలిసి దాదాపు ఈ కట్ట ఇట్లా ఈ కట్ట అందరికి సబ్మిట్ చేసిండు. సార్ ఈ సమస్యలు ఉన్నాయి మీరు పరిష్కరించండి చూడండి అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ కంటే నాకు ఎక్కువ తెలుసు, నేను అంత పెద్ద గొప్పోని అని చెప్పుకునే ప్రయత్నం జీవన్ రెడ్డి చేస్తాడు. అందుకే సుయ్యం అంటే గారినాథన్ ఒక తెలంగాణ ఒక సామెత ఉంటుంది కదా, ఏదున్నా సరే నేనే ముందుండాలి లేకపోతే నేను ఎక్కడ వెనకబడతానో అన్న ఫీలింగ్ తోటి ప్రతిదానికి ఆయన రన్నింగ్ కామెంటరీ చేయడం జీవన్ రెడ్డి సర్వసాధారణంగా మనం జీవన్ రెడ్డిలో చూస్తూ ఉంటాం. ఈయన ఏదైనా కామెంటరీ దాంట్లో పెట్టినా మస్తుండేది. సరిగ్గా చివరిగా ఈ సంజయ్ సార్ గురించి ఒక ముచ్చటే చెప్పుకుందాం. ప్రజల కోసం ప్రజల్లో తిరిగిన సంజయ్ సార్ గొప్ప, ఉద్యమ ఆకాంక్షల పేరుతోటి ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ఈ రోజు జనాల ఇబ్బందులు పట్టించుకోకుండా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ గొప్ప. అంటే అధికారం కోసం సీఎం కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రయత్నిస్తున్న సందర్భంగా వాళ్ళు తమ అధికారాన్ని 10 కాలాల పాటు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా అధికారాన్ని కొనసాగించుకునేందుకు ఎన్నో ముచ్చట్లు చెప్తా ఉంటారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఇది సంపన్న రాష్ట్రము, ధనిక రాష్ట్రం, ఇక్కడ ఏం సమస్యలు లేవు. అసెంబ్లీలో కూడా మొన్న మీరు చూసింటారు అసెంబ్లీలో అసలు ప్రపంచంలో సంతోషంగా ఉన్న సర్పంచులు తెలంగాణలోనే ఉన్నారు అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. వెంటనే సర్పంచులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిరు. సార్ మేము ఏడ సర్పంచ్గా ఉన్నాము, నేను నా గ్రామ సర్పంచ్గా ఉన్న 10-15 లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టినా, నేను గట్టలేకపోతున్నా, ఊళ్ళో తిరిగితే అప్పులో అడుగుతున్నా అని చెప్పి నేను పక్కులే మా అత్తగారు ఇట్లా తలదాసుకుంటున్నా అని చెప్పి సర్పంచ్ శంకర్ అనే సర్పంచ్ కూడా చెప్తున్నాడు. సో ఈ అభివృద్ధి జరుగుతోంది అని చెప్పి తమ సొంత మీడియా ద్వారా చేస్తున్న ప్రచారంలో ప్రజలు కూడా కొంత భ్రమలకు గురయ్యే అవకాశం ఉంటుంది. సరే తెలంగాణ ప్రజలు కాకుండా కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చెప్తా ఉంటాడు కదా, సీఎం కేసీఆర్ మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుండు అని చెప్పి కొంతమంది మహారాష్ట్రీయులు నన్ను కలిసిర్రు, కొంతమంది ఒరిస్సా వాళ్ళు నన్ను కలిసిర్రు, ఏపీ వాళ్ళు నన్ను కలిసిర్రు అని చెప్పి అడపదడప సీఎం కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. కానీ వాళ్లకు వాస్తవాలు తెలియాలంటే అసలు నిజంగా తెలంగాణలో జరుగుతుంది అభివృద్ధి లేకపోతే అదొక నీటి బుడగా అన్న విషయం స్పష్టం కావాల్సి ఉంటుంది. సో ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అంటే మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. బండి సంజయ్ గారు ఈరోజు అదే పని చేసిండు. మొత్తం భాగ్యలక్ష్మి టెంపుల్, హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఉస్నాబాద్ వరకు బిగిన 36 రోజులు ఎక్కడా కూడా ఆగలేదు. ఆ వినాయక చవితి సందర్భంగా ఒక రోజు ఆయన పండగ కాబట్టి ఆ రోజు ఒక విరామం ఇచ్చాడు పాదయాత్రకు. కాలికి గాయమైనా కూడా ఆయన ఎక్కడా కూడా ఆగలేదు. జోరు వాన తడుస్తుంది, బట్టలు మొత్తం కూడా ముద్దైనా కూడా బండి సంజయ్ గారి పాదయాత్ర కొనసాగింది. ఎందుకు కొనసాగింది? బండి సంజయ్ పాదయాత్ర ఆయన పట్టుదల మనిషే, పట్టుదల ఒకటే కారణం కాదు, అక్కడ ప్రజల అభిమానం, ప్రజలు నెడుతురు అన్నా మీరు నడవాలి ఎందుకంటే మా సమస్యలు తెలుసుకోవాలి అన్న నేపథ్యంలోనే బండి సంజయ్ పాదయాత్ర ద్వారా మొత్తము ఈ అభివృద్ధి అనేది ఒక పెద్ద నీటి బుడగా, ఆ బబుల్ అంటాం కదా వాటర్ బబుల్, దాన్ని బద్దలు కొట్టగలిగింది బండి సంజయ్ పాదయాత్ర. సో బండి సంజయ్ పాదయాత్ర చేసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రాజకీయ మార్పులకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకాలం భయంతో నిద్రాణంలో మునిగి తేలి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తెలంగాణ సకల జనులు కానీ సబ్బండ వర్గాలు కానీ బండి సంజయ్ ఇచ్చిన పాదయాత్ర ఇచ్చిన బూస్టుతో వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. ఎప్పుడైతే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైపోయిన తర్వాత ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్కి వచ్చిర్రు, నియోజకవర్గాల్లో లేరు. ఎందుకంటే నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర లేవనెత్తిన ప్రశ్నలు, సార్ మాకు ఇది చేయండి, డబుల్ బెడ్రూమ్లు కేంద్రం 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందట కదా, అసలు మీరు ఎక్కడ పోయినాయి, గ్రామాలలో రైతు వేదికలు కేంద్ర నిధులట కదా, మరి మీరేం చేసిరు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుందట కదా, వచ్చినాయట కదా, బండి సంజయ్ గారు చెప్పారు, ఆధారాలు కూడా ఇచ్చారు, మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి అని చెప్పి వీళ్ళంతా ఎమ్మెల్యేలను ముట్టడిస్తారు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారు, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారు, అడ్డుకుంటారు, నిరసన తెలుపుతారు అన్న భయంతో ఎమ్మెల్యేలు మొత్తం కూడా వచ్చి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే బండి సంజయ్ పాదయాత్ర తీసుకొచ్చిన మార్పు కదా. దాంతోపాటు మరొక కీలక విషయం ఏంటంటే ప్రజలు తెలంగాణ, మనం ముందుగా చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రజలకు తెగు ఎక్కువ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, లేకపోతే తొలిదశ తెలంగాణ ఉద్యమం కానీ, దాని తర్వాత జగిత్యాల జైత్రయాత్ర కానీ, ఆ తర్వాత మలిదశ ఉద్యమం కానీ, ఇవన్నీ అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ. సో మరొకసారి ఆ ఉద్యమ చరిత్రను బండి సంజయ్ గారు గుర్తు చేయగలిగారు. ప్రజలు మొత్తం కూడా
తమ సమర్థతను మరొకసారి గుర్తు చేసుకొని తిరిగి ఈరోజు ప్రభుత్వం మీద తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తిరగబడే అంత శక్తి బూస్ట్ను మాత్రం నిజంగా బండి సంజయ్ పాదయాత్ర కల్పించింది. దాంతోపాటు బీజేపీ తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అన్న ఒక సందేశాన్ని కూడా బండి సంజయ్ పాదయాత్ర కార్యకర్తలకు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్ కొనసాగితే కేవలం ఇది ముందుంది ముసల పండుగ టీఆర్ఎస్ కన్నట్లుగా ఇది కేవలం తొలి విడత పాదయాత్రనే. ఎన్నికల వరకు 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పాదయాత్ర కొనసాగిస్తాను అని చెప్పి బండి సంజయ్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పు కాదు, ఒక పెద్ద సునామీ అని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక ఇప్పటిదాకా కూడా ఇక తెలంగాణ తెచ్చిన సార్ని నమ్ముకొని ఉన్నాం. ఇక ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో మళ్ళీ ఇది ఒకటి ఉంటుందేమో, బండి సంజయ్ గారి పాదయాత్రకు ముందు, బండి సంజయ్ గారి పాదయాత్ర తర్వాత అనేది. ఇక మీరు కూడా సోచాయించండి, అర్థమైంది కదా. జనాల్లో ఉండేటోడు నాయకుడా, జనాన్ని అడ్డు పెట్టుకొని అధికార పీఠం మీద ఉంటూ విర్రవీగేవాడు నాయకుడా. మరి ఈరోజు అధికారంలో ఉండాల్సిన పార్టీ ఏంది, ఇక అధికారంలో పదవి కోసం ఆకాంక్షించే నాయకులు ఎవరు, మస్తు అర్థమైంది కదా. ఇక బండి సంజయ్ గారి పాదయాత్ర గురించి మాట్లాడినా ఇక అధికార పార్టీ నేతలకు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలకు కానివ్వండి, దీని తర్వాత మస్తు సోచాయించిండ్రా. ఫస్ట్ మీరు మీ నియోజకవర్గాల్లో ధైర్యంగా నోటేసిన జనాల మధ్య తిరగగలిగిన రోజు ఇంకొకళ్ళ గురించి మాట్లాడండి. దీని గురించి అయితే మస్తు చెప్పిండ్రు కదా. ఇక మళ్ళీ ఇంకొక ముచ్చడి గురించి కూడా ముచ్చడి చెప్దాం. ఇక ఈ ముచ్చడి గురించి మాట్లాడే ముందు నిజంగా సార్ నరేష్ సార్ నేను ఒక ముచ్చడి చెప్తా. నాకైతే ఇక మొన్న అసెంబ్లీ జరిగిన దగ్గర నుంచి కేటీఆర్ సార్ మీద అయితే మస్తు అంటే మస్తు కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే ఆయన కనబడితే మస్తు అడుగుదాం అనుకున్నా కానీ ఆయన మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు అడిగేటట్టు. ఇక సంజయ్ సార్ అంటే జనాల మధ్యలోకి వచ్చిండు కాబట్టి మరి మీ కష్టం ఏంది, మీ నష్టం ఏంది అని అడిగిండు. ఈయన అసలు ఉద్యమం అప్పుడే లేడు, మా అయ్యతో ఎందుకు ఇట్లా చేపిస్తాను ఉద్యమంలోని మస్తు మాటలు చెప్పిండు. ఇక రాగానే ఇక్కడ మంచి పదవి హోదాలో రుయ్యమని కార్లు పెట్టుకొని పోతాడు. ఆయన ముచ్చట మాట్లాడాలంటే గీ సర్కారు బడ్జెట్లో పెట్టి నయా పైసా ఇస్తలే. ఇక సర్కారు వీళ్ళ సంగతి మస్తు చూసిన సారు, సాగర్ ఎన్నికలప్పుడు చూసిన, నెక్స్ట్ దుబ్బాక ఎన్నికలు, ప్రతి ఎన్నికలు వచ్చినాయంటే ఆడ కోట్లు 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 చెప్తాడు. ఈ కోట్లు అసలు వస్తాయా రావా అని చెప్పాల్సిన ఆర్థిక మంత్రి హరీష్ రావేమో ఇక ప్రచార కార్యకర్త అయిపోతాడు. పట్టించుకోవాల్సిన మంత్రి ఆడుండడు. గిట్లా ఈ బల్దియాకు కూడా 5,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు నయా పైసీయలే, 5,000 కోట్లు ఇప్పుడు బల్దియా మీద అప్పుందట. ఇవేం తెలియకుండా కేకే కూతురైనందుకు మేయర్ అయింది. 5,000 కోట్ల అప్పుల ఆమెకు కనబల్లే కేటీఆర్కి పాలాభిషేకం చేసింది. ఈ బల్దియా పరిస్థితి ఏంది సారు, చచ్చిపోతేనేమో ఇక చచ్చిపోయిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా 10 లక్షలు ఇస్తా అంటే ఆ తల్లి కడుపు కోతకు వస్తాయా? ప్రతి చచ్చిపోయినోడికి డబ్బులతో లెక్క కడతాడేంది సార్ ఈ కేటీఆర్ సారు. ఈయన డబ్బుల మనిషి అని ఇక తెలంగాణలో ప్రేమ ఆప్యాయతలు కూడా డబ్బుతో ఇలవగట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అదే అంటే ఇప్పుడు గతంలో ఎంతోమంది సుమేధ మొదలుకొని సరూనగర్లో నాకు తెలిసి మెకానిక్ నవీన్ అని కూడా పేరు, అతను చనిపోయినప్పుడు కానీ ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈ రాజేంద్ర నగర్ అంటే ఈ మణికొండ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేసరికి ఒక రకమైన గిల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐటీ మంత్రి, నా వల్లే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నేను బలిగొన్నానే అనేది ప్రతి మనిషిలో పాప పరిహారం అనేది ఒకటి ఉండాలి, గిల్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. నీకు ఆ గిల్ట్ ఫీలింగ్ లోపటి నుంచి పోలేదనుకో నీకు రాత్రి నిద్ర కూడా పట్టదు. అరే నా అసమర్థత వల్ల, నా ప్రణాళిక లోపం వల్ల ఒక మనిషి చనిపోయాడే. మనం కూడా టెంపుల్స్లలో మీరు చూస్తుంటారు, అంటే ప్రతి మతంలో అది కామను. దసరా పండుగ వస్తుంది కాబట్టి నేను దసరా గురించి చెప్తున్నా. మీరు చేసిన తప్పులు కానీ లేకపోతే మీ కోరికలు కానీ రాసి జమ్మి చెట్టు కట్టండి అని చెప్పి చెప్తుంటారు. దాని తర్వాత ఈ క్రిస్టియన్ దాంట్లో కూడా ఈ క్రైస్తవ మతంలో కూడా కన్ఫెషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే దేవుడా ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి మొరపెట్టుకోవడం ఉంటుంది. ఇస్లాంలో కూడా అదే రకంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది. తప్పులు చేస్తే మనం కూడా టెంపుల్స్కి అదంతా చేస్తూ ఉంటాము, తెలుసో తెలియక జరిగిన తప్పులు. సో అది ఒక కన్ఫెషన్, పాప పరిహారము, గిల్ట్ పోయేందుకు చేస్తారు కదా. ఇప్పుడు అదే విధానాన్ని కేటీఆర్ కూడా అవలంబించిన మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇట్లా చెప్పలేదు నాదే బాధ్యత అని. కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఎక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు నెక్స్ట్ టైం కంపెనీలకైనా అడపాదడప పోయినప్పుడు అడుగుతారు కదా, సార్ చనిపోయింది కదా అని చెప్పి. సో ఆ పాప ప్రక్షాళనలో భాగంగా ఒక 10 లక్షలు ప్రకటించిండు. ప్రకటించగానే మనం నిజంగా కేటీఆర్ గ్రేట్ అని చెప్పేసి మీరు కూడా చూస్తుంటారు, నాకంటే ఎక్కువ మీరు చూస్తుంటారు. ఏది టీఆర్ఎస్ లో వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ లో ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు 10 లక్షల రూపాయలు అన్నట్లుగా ఆదుకున్నాడు దేవుడు అన్నట్టుగా. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత 7 సంవత్సరాల్లో ఇట్లా నాలాల పడి కానీ లేకపోతే వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన దాదాపు 50 మంది ఉన్నారు. 50 మంది చనిపోయిన ప్రతిసారి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యేనో అధికారో కలెక్టర్ వెళ్ళి మీకు 10 లక్షలు ప్రకటిస్తాం, 5 లక్షలు ప్రకటిస్తామని చెప్పి చాలా సార్లు చెప్పారు. పేపర్లు కూడా అదే ఆ రోజు వరకే చూస్తాయి, వచ్చేసి ఉంటాయిలే సరిగ్గా బిడ్డ పోతే పోని ఎవడేం చేసుకుంటారు కానీ కనీసం ఆ కుటుంబానికి ఆసరగా నిలబడ్డది అని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే మొన్న మన రిపోర్టర్ వేణు పోయి ఆయా కుటుంబాలను ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు ఎవరికి డబ్బులు రాలేదు. అయ్యో గందులో కూడా మోసమే, షావుతో కూడా బేరాలే.
అదే కదా సమస్య. 3 సంవత్సరాల నుంచి ఈ వాస్తవాలు ఎవరు చెప్పాలి ప్రజలకు? హా, 50 మందికి కూడా డబ్బులు రాలేదు, హా, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, సెక్రటేరియట్ లేదు, మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు కలవరు, వాళ్ళ గోస మీడియా కూడా వినదు. అటువంటి పరిస్థితుల్లో మన రిపోర్టర్ వేణు వెళ్తే కడు దుర్భరంగా ఉన్నది వాళ్ళ జీవితం. మరి రేపు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిజంగా 10 లక్షలు ఇస్తాడా లేదా అనేది మనం నిజంగా ఆలోచించాల్సిన విషయము. ఒకవేళ నిజంగా ఇస్తే కనుక సరే, జరిగిందో జరిగిపోయింది. చరిత్ర గురించి మనం తవ్వి తీసుకుంటే రాళ్ళు గుట్టలు తప్ప ఏముండవు. కనీసం ప్రభుత్వము గత 7 సంవత్సరాలుగా ఈ వరదల్లో కొట్టుకుపోయి కానీ కాల్వల్లో చనిపోయిన వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో మరొకసారి ఆ కుటుంబాలను స్థానిక అధికారులతో సందర్శింపజేయాలి. సాంకేతికంగా డబ్బులు రాకపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మనం నిజంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరా ఇది ఒకటి ఫస్ట్ది. ఇక రెండోది మీరు అన్నారు కదా, ఇక బల్దియా పరిస్థితి ఏమైంది, నయా పైసా ఇస్తలేదని. బల్దియా ఎట్లా ఉందంటే ఇక చూసుకొని మురవాలన్నట్లే ఉంటుంది. మురవ ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తెలంగాణ ఆదాయము, తెలంగాణ సంపన్న రాష్ట్రము, మస్తు లక్షల కోట్ల రూపాయలు ఆదాయము సమకూర్చుకుంటుంది తెలంగాణ. అంటే ఒక బంగారు బాతులాగా హైదరాబాద్ అనేది. హైదరాబాద్ నుంచి దాదాపు నీకు 60-70% రెవెన్యూ వస్తుంది. ఎట్లా అంటే మనం దీపం కందిని ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు చిన్నప్పుడు, దీపం కందిని అనేది ఉంటుంది. అది మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తుంటది, కానీ దాని కింద చీకటే ఉంటుంది. అంటే చీకటిని భరిస్తూ అది వెలుగులు నింపుతుంటది. దాని బాధ మాత్రం, దాని చీకటి మాత్రం ప్రజలకు తెలియదు. అట్లనే బల్దియా కూడా సేమ్ ఒక కందిని లాగా అయిపోయింది. ఈరోజు 60% నిధులు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే నాతుడు లేడు. అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వం బడ్జెట్లో బల్దియాను ఆదుకోనికే మేము 1000 కోట్లు ఇస్తామని చెప్పి దాదాపుగా 1000 కోట్లు ప్రతి సంవత్సరము సగటున నీకు ఎట్లా లేదన్నా కూడా 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటారు బల్దియా అభివృద్ధి కోసం. ఎందుకంటే ఇది ఒక విశ్వనగరం అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉంటారు. మంచిదే, మన బడ్జెట్లో ఏమైనా అందరూ సపోర్ట్లు కొడతారు. దాని తర్వాత ఈ మన హైదరాబాద్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు, అసెంబ్లీ ఏ రకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారో అదే రకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానాన్ని కూడా చేస్తారు. ఎందుకంటే మనకు 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నారని చెప్పి అంతవరకే పరిమితం అయితే తప్పించి నయా పైసా ప్రభుత్వం ఇవ్వదు. ఈ రోజు బల్దియా అప్పులు తీసుకొని చాలా చోట్ల బల్దియా ఆస్తులను కూడా, అంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తీసుకుంది. ఆ అప్పులకు ప్రతిరోజు ₹1 కోటి జిహెచ్ఎంసీ చెల్లిస్తుంది. ₹1 కోటి ప్రతిరోజు అప్పులు ₹1 కోటి చెల్లిస్తుంది. మన జీవిత కాలంలో ₹1 కూడా మనం చూడలేము. కాదు సారు, అంటే ఊళ్ళల్లో ఉంటాం కదా, మాకేందంటే ఇక ఊళ్ళల్లో మాయకొచ్చిన జీతము మాకొచ్చిన జీతాలతో సర్దుకొని ఉండాలి. ఓ 10 ఏళ్ళు అప్పు ఉందనుకోండి, బయటికి వెళ్ళి అప్పుడు కనబడ్డ ప్రతిసారి మాయ వెళ్ళిపోయేటోడు ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. ఏందయ్యా అంటే, ఇక అప్పుడు వచ్చినాడు వస్తాడు బిడ్డ అంటే, అదేందయ్యా వడ్డీ కడతానే ఉన్నావు కదా, ఎందుకంటే ఎంత అనుకున్నా సిగ్గే కదా బిడ్డ అంటాడు. మరి గినాయలకు సిగ్గు ఎగ్గు ఏం లేదా సార్? గన్ని అప్పులు చేసి అట్లా దర్జాగా తిరుగుతారు. అయితే ప్రతిరోజు ₹1 అప్పులకు వడ్డీలే కడుతున్నారు. ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ రావట్లేదు. మళ్ళీ హైదరాబాద్ విశ్వనగరము అని చెప్పి దుబారా విపరీతంగా జిహెచ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నేను దాదాపు హైదరాబాద్ 96 నుంచి ఉంటున్నా, అంటే ఇంచుమించు ఒక 25 ఇయర్స్ అయింది. ఎప్పుడు కూడా ఇంత నిధుల దుర్వినియోగం జరగలేదు, దుబారా జరగలేదు. ఎప్పుడు అయినా పండగలు లేవు, పబ్బాలు లేవు, ఎప్పుడు అయినా కూడా హైదరాబాద్ రోడ్లు తవ్వే ఉంటాయి. ఇవాళ ఒక రేస్తారు, ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు తవ్వుతూనే ఉంటారు, వేరే శాఖ అని చెప్పి. సమన్వయ లోపం ఉంది. ఈ తవ్వకాలు చూస్తే కనుక నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా ఇక్కడ గుప్త నిధుల వేట ఏదన్నా జరుగుతుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. గుప్త నిధుల వేట ఉన్నప్పుడే నిరంతరం తవ్వుతూనే ఉంటారు. తవ్వకాలు చరిత్రను తవ్వుతారు కదా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, పురావస్తు శాఖ వాళ్ళు తవ్వుతూ ఉంటారు కదా. అట్లనే అనిపిస్తుంది హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే. మొత్తం తవ్వుడు. ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 2010 మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ మేయర్గా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏం చెప్పారు? అప్పుడు ఈ మంత్రి కేటీఆర్ కానీ బొంతు రామ్మోహన్ గారు కానీ వీళ్ళంతా ఏం చెప్పారంటే, జిహెచ్ఎంసీ అభివృద్ధి కోసం మేము 67,000 కోట్లు అభివృద్ధి చేసి 67,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పాడు. 67,000 కోట్లు అని అంటే సగటున కుటుంబానికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఉండాలి. నిజంగా హైదరాబాద్లో కుటుంబానికి ₹1,00,000 ఖర్చు చేస్తే ఎందుకు ఈ వరద తిప్పలు, ఎందుకు ఈ నాలాల్లో కొట్టుకొని పోవటము? సరూర్ నగర్ సాహెబ్ నగర్ వనస్థలపురం దగ్గర ఉంటుంది. సాహెబ్ నగర్లో ఒక 2 జిహెచ్ఎంసీ కార్మికులు రీసెంట్గా చెత్త తీయడానికి పోయి వాళ్ళు చనిపోయారు. ఇంకా ఈ అధునాతన సమాజంలో నాగరికత విశ్వనగరం అని చెప్పుకున్న ఈ హైదరాబాద్లో ఈ దుస్థితి అవసరమా ఈ ప్రజానికానికి? ప్రజలకు పనులు లేక ఇప్పటికి మీరు చూసినా కూడా హైదరాబాద్లో పొద్దున మీరు 8 గంటలకు పోతే ఏ చౌరస్తాను చూసినా కూడా కన్నీళ్ళు ఆగవు మీకు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే జరిగింది. ఎక్కడ పోయినా కూడా ప్రతి లేబర్ అడ్డాలు మహిళలు చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంకేం అభివృద్ధి జరిగినట్టు? అటు గ్రామాల్లో ఉపాధి ఉంటే ఇటు రాకపోయేవాళ్ళు. ఇటు హైదరాబాద్లో కూడా ఉపాధి లేక 7 గంటలకు 8 గంటలకు వస్తారు. నవత మీరు కూడా చూసే ఉంటారు, వస్తున్నప్పుడు డ్యూటీకి వస్తున్నప్పుడు 11 గంటల వరకు టిఫిన్ డబ్బాలు పట్టుకొని నిల్చుంటారు. ఎవరు పిలుస్తారు ఆశగా ఎదురు చూస్తుంటారు. బండి ఆపినామంటే చాలు
100 మంది పరిగెత్తుకుని 100 మంది సార్ 100 రూపాయలకు తక్కువ వస్తాం సార్ పిల్లల్ని వేసుకొని వస్తుంటారు. ఎందుకు ఈ పరిస్థితి? హైదరాబాద్ ఎందుకు స్వయం ఉపాధి కల్పించలేకపోతుంది తెలంగాణ బిడ్డలకు? కేటీఆర్ సార్ చెప్పిండు కదా, ఇక తెలంగాణలోకి పనే శాత కాదు, ఇక బిల్డర్లు చెప్తారు పని చేయడం శాతగాని వాళ్ళు అంతా తెలంగాణలో ఉన్నారని. గట్లా చెప్పడం కరెక్టా సార్? అసలు ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఈ బల్దియాలోనే తీసుకుందాం సార్, బల్దియాలో ఉన్న వాళ్ళకైనా సరే పని కల్పించే ఒక అవకాశం ఇచ్చిందా సార్? ఇవ్వకుండా శాతగాని వాళ్ళని చెప్పి గింతమంది జీవితాలతో గిన్ని కోట్ల అప్పులు చేసుకుంటూ అసలు ఏం చేయాలని సార్ ఈ రాష్ట్రాన్ని? అసలు ఎందుకు తెచ్చుకున్నాం సార్ ఈ రాష్ట్రం? అదే ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉందంటే, వాళ్ళు సమర్థులు అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది కదా. సో వీళ్ళ తప్పులను కూడా ప్రజల మీద నెట్టే ప్రయత్నంలో భాగంగానే ప్రజలు అసమర్థులు అని చెప్పారు. అయితే నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళకి సమైక్య పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలోకి ఎందుకు వెనకబాటుతనం, తెలంగాణలోకి ఎందుకు వెనకబాటుతనం అంటే ఇదే చెప్పేవాళ్ళు. వాళ్ళు అసమర్థులు, చక్కగా పని చేయరు, ఆ పండగలు అంటారు, పబ్బాలు అంటారు, తాగి తిరుగుతారు అని చెప్పినప్పుడు ఒకటే ఆవేదన కలిగేది. నిజంగా తెలంగాణలోకి పని రాకపోతే ఈ హైదరాబాద్ నిర్మాణం ఎలా జరిగింది? సరే, అది నిజాం కాలంలో అనుకోండి, ఆ తర్వాత వచ్చిన సమైక్య రాష్ట్రంలో అనుకోండి, ఆంధ్రప్రదేశ్ సమయంలో అనుకోండి, 400 ఏండ్ల చరిత్ర ఉంది కదా ఈ హైదరాబాద్కు. మరి తెలంగాణలో పని చేయకపోతే ఎట్లా ఎదిగింది? తెలంగాణలో పని చేయకపోతే నిజంగా ఈరోజు తెలంగాణ సాధ్యమయ్యేదా? హైదరాబాద్కు రాళ్ళెత్తిన కూలీలు తెలంగాణ వాళ్ళు కాదా? కేసీఆర్ కా సంగతి తెలియదు. తెలంగాణ ఉద్యమానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? తెలంగాణ కవితక్క. అదే వాళ్ళిద్దరు. అంటే చరిత్ర మొత్తము ఇక వాళ్ళ చుట్టూ తిరగాలి తప్పించి ఇక ఎవరికి నిజంగా ఆ రోజు సమైక్య నాయకులు తెలంగాణ వాళ్ళకి పనిరాదు, అందుకే తెలంగాణ వెనుకబాటు ఉంది అన్నప్పుడు కేసీఆర్ సింహంలాగా గర్జించిండు. గుర్తులేదా కేటీఆర్ కానీ లేకపోతే ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ? ఇప్పుడు గమ్మునున్నారు. అయితే ఈ సందర్భంగా నాకు కాళోజీ గారి కవిత చెప్పి నేను దీన్ని ముగిస్తాను. చెప్పండి. కాళోజీ నారాయణరావు అని గొప్ప కవి, ప్రజాకవి, అందరికి తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలుసు. అటువంటి ప్రజాకవి ఏమన్నాడంటే, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం వరకు తరిమి కొడతాం, ప్రాంతీయుడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడతాం అన్నాడు. అంటే బొంద పెట్టడం అంటే చంపి బొంద పెట్టడం కాదు, రాజకీయంగా సమాధి చేస్తాము అనేది కాళోజీ గారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ రకంగానైతే సమైక్య పాలకులు, ఆంధ్ర పాలకులు తెలంగాణను అవమానిస్తే వాళ్ళకి అసలు రాజకీయ పుట్టగతులు లేకుండా ఈ తెలంగాణ సమాజం చేసిందో, అదే రకంగా తెలంగాణను అవమానిస్తున్న ఈ వ్యక్తులను, శక్తులను కూడా రాజకీయంగా సమాధి చేసినప్పుడే నిజంగా తెలంగాణ ఆత్మగౌరవంతో ఒక జెండాలాగా రెపరెపలాడగలుగుతుంది. సూపర్, మస్తు చెప్పింది కదా. నిజంగా ఈ తెలంగాణలకు కష్టపడటం కాదు, మేము చేసిన తప్పు ఏంటంటే ఎవరినైనా సరే ఇక పిన్ని, బాబాయ్, అత్త, మామ అని సుట్టరికాలు కలుపుకుంటాం. ఇక కేసీఆర్ సార్ దొరను అయ్యా అనుకునేసరికి ఇక అన్న అక్కే కదా వచ్చేది, మమ్మల్ని చూసుకోలేకపోతారా అనుకున్నాం. గట్లా అనుకున్నందుకు మమ్మల్ని నిండా ముంచి ఈరోజు శాతగాని వాళ్ళు అని చెప్పారు. కేటీఆర్ సారు ఈ మాట నువ్వు వెనక్కి తీసుకొని తెలంగాణ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పలేదనుకో, ఇక చెప్తున్నా కదా మళ్ళీ నువ్వు అమెరికాకి వెళ్ళాలి, అప్పుడు సార్ నువ్వేదో పని చేసినావని చెప్పిండు, గదే పని చేసుకొని బతకాల్సి వస్తుంది. ఇదైతే వాస్తవం. ఈ అప్పుల గురించి మాత్రం ఓ ఆర్థిక మంత్రి సారు జరరా ఈ అప్పులేందో జర మస్తు గుబులైతుంది, రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తే మళ్ళా ఏ రజాకార్ల కింద బతకాల్సి వస్తుందో, లేకపోతే మళ్ళీ మీరే కొనుక్కొని దొరల పాలన చేస్తారో అర్థం కావట్లేదు. కానీ అప్పులు లెక్కేంది, ఇక మా భవిష్యత్తు ఏందనేది అయితే తేల్చి చెప్పు. ఇక మరి ఇంకొక ముచ్చట చూద్దాం సారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఆర్టీసీ. ఈ ఆర్టీసీది అయితే మస్తు ఉంటుంది సార్, ఏందో అర్థం కాదు. గప్పటికప్పుడికే సూపర్ డెవలప్మెంట్ అంటారు, గప్పటికప్పుడే బీరాలు పోయిందంటారు. ఇక సజ్జనర్ సార్ని పెట్టిండ్రు, ఇక ఆయన చైర్మన్ ఇచ్చిండు. ఇక చైర్మన్ ఏం మాట్లాడుతుండో కూడా ఆయనకు అర్థం కావట్లే, అవగాహన ఉందో కూడా లేదో తెలవట్లే. ఇక 8 ఏళ్లలో ఇక ఎప్పుడు నష్టంలో లేనట్టు, ఇక ఇప్పుడే కొత్త నష్టాలు వచ్చినట్టు, ప్రైవేటీకరణ చేస్తున్నట్టేమో నిన్న మొన్నటి దాకా ముచ్చట చెప్పిండ్రు. ఇక మళ్ళీ మొన్న ముచ్చట్లు చూస్తే ఏముంది, ఇక 1 తారీఖే జీతాలు ఇస్తున్నాం, బండ్లకు కొత్త రంగులు వేస్తున్నామని మళ్ళీ ఒక ముచ్చట చెప్తాండ్రు. అసలు ఈ 2 నాలుకల మనుషుల ధోరణి ఏంది సార్ ఇందులో? అయితే నిజంగా ఆర్టీసీ నష్టాలకు గురవుతున్న మాట వాస్తవము, కానీ నష్టాలకు కారకులు ఎవరు? ఆర్టీసీ కార్మికులా? కాదు కదా, ప్రభుత్వము. ఇప్పుడు మన గ్రామాలలో ఒకటి చెప్తూ ఉంటారు, అదేంటంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయితే అది విద్యార్థి ఫెయిల్యూర్ ఒకటే కాదు, పాఠాలు చెప్పిన టీచర్ కూడా ఎవడరా వీనికి చదువు చెప్పింది అని చెప్పి తిడుతుంటారు కదా. ఈరోజు మరి ఆర్టీసీని ముందుండి నడిపిస్తున్నది ప్రభుత్వమే కదా. ప్రభుత్వంలో విలీనం కాకుండా కూడా ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుంది ఆర్టీసీ. అంటే ఈ ఆర్టీసీ నష్టాలకు కారణం ఎవరు? కార్మికులు కాదు కదా. మీరు కూడా అందులో మీ పాత్ర కూడా ఉంటది కదా. ఇప్పుడు ఆర్టీసీకి చెల్లించాల్సిన దాదాపు నాకు తెలిసి రఫ్గా ఆర్టీసీకి 3,000 కోట్లు 4,000 కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డది. మరి చెల్లిస్తే అయిపోతుంది కదా, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు కదా, ఆర్టీసీ కార్మికులు కానీ లేకపోతే ఆర్టీసీ కానీ. ఎందుకు ఈ ప్రభుత్వం 4,000 కోట్లు క్రాస్ సబ్సిడీ ఇవ్వట్లేదు? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు పాస్లకు సంబంధించి. అవును. మరొక ఉదాహరణ, కేసీఆర్ ఈరోజు హరితహారం, అప్పుడు 3 సంవత్సరాల కింద హరితహారం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బస్సు కావాలి, సర్వంగా సుందరంగా ఉండాలి, ఇక నేను ఇప్పటి నుంచి ఇక ప్రజల్లోకి వెళ్తా, ప్రజల్లోనే తేల్చుకుంటా, ప్రజాపాలనే, ఇక నేను సెక్రటేరియట్కి రాను,
ఎట్లా అంటే ఏ రకంగా అయితే బండి సంజయ్ ఇక ఇంటి ముఖం చూడకుండా ఈరోజు పాదయాత్ర చేసిండో అదే రకంగా ఇక సీఎం కేసీఆర్కి హైదరాబాద్కు రాడేమో, అత్యాధునిక బస్సు కేసీఆర్ గారికి అవసరమో, అందులో నుంచే ప్రజలకు పాలిస్తాడేమో, ప్రతి వారం ఒక జిల్లాను సందర్శిస్తాడేమో, అది ఒక మినీ సచివాలయంగా ప్రజలు భావించారు. దానికి దాదాపు 5 కోట్లో 7 కోట్లో ఖర్చు చేశారు. అవి ఎక్కడి నుంచి కొన్నారండి? ప్రభుత్వ నిధుల నుంచి కొనలే, అవి ఆర్టీసీ నిధుల నుంచే కొన్నారు. అయ్యో మరి ఆ డబ్బులు ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చిందా? హరితహారం బస్సుకు సంబంధించి విద్యార్థులకు కానీ లేకపోతే జర్నలిస్టులకు కానీ ఇతర వర్గాలకు కానీ ప్రభుత్వము సబ్సిడీ కింద బస్ పాస్లు ఇస్తుంది ఆర్టీసీ. అదేంటంటే ప్రభుత్వము ఆ బస్ పాస్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అది ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ క్రాస్ సబ్సిడీ బస్ పాస్లకు సంబంధించి ఇప్పటికి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆ రోజు ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో నువ్వు ఏం చెప్పినావు? ఆంధ్రులు మొత్తం ఏం చేసిరంటే నష్టాలు వచ్చే రూట్లను ఆర్టీసీ గట్టబెట్టిరు, లాభాలు వచ్చే విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిరు. అట్లా కుదరదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ బస్సులు అనేటివి ఉండవు. మీకు కూడా గుర్తుంటది, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి కాకముందు వరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసేటోడు. ఎల్బీనగర్ చౌరస్లో ప్రైవేట్ ట్రావెల్స్ని ఆపి రచ్చ చేసిండు. అరే మీ స్టేజీ క్యారియర్స్ కావురా అంటే ప్రతి స్టేజ్లో ఆపొద్దు, ఎండ్ టు ఎండ్ అంటే హైదరాబాద్లో బయలుదేరితే మధ్యలో ఎక్కడ మీరు ప్యాసింజర్లు ఎక్కించుకోవచ్చు, తిరుపతిలోనే విజయవాడలో దింపేశారు, విజయవాడలో ఎక్కించుకొని హైదరాబాద్ దింపేయాలి. ఈ మీరు స్టేజ్ కెరియర్ లాగా అంటే ప్రతి స్టేజ్లో ఆపడం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది, ఎట్లా తిరుగుతారా అని చెప్పి రచ్చ చేసిన శ్రీనివాస్ గౌడ్. మరి ఇప్పుడు తిరుగుతలేవా బస్సులు? అంటే ఆంధ్ర పాలనలో చేస్తే అడ్డుకున్నావు, నువ్వు మంత్రి కానంత వరకు శ్రీనివాస్ గౌడ్ అడ్డుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఈరోజు అడ్డుకోవట్లేదు? ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు? శ్రీనివాస్ గౌడ్ ఎందుకు అడ్డుకోవట్లేదు? అంటే పరోక్షంగా ఆర్టీసీని చంపాలన్న కుట్రలో భాగంగానే ఆర్టీసీకి నష్టాలు వచ్చేలా చేస్తున్నారు. నిజంగా ఆర్టీసీకి నష్టాలు రావద్దు, లాభాలు రావాలంటే ఏం చేయాలి? సీఎం కేసీఆర్ గారు కూర్చొని ఈ సమ్మె సందర్భంగా కార్మికులు మొత్తం ప్రేమగా కూర్చొని ప్రగతి భవన్లో భోజనాలు పెట్టి ఇక ఆర్టీసీ నష్టాలు రాకుండా నేను చూసుకుంటా, అంతా నేనే చూస్తా, నేనే మోస్తా అన్నాడు. మరి ఏం జరిగింది? పిఆర్సీ కూడా ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. కనీసము ఈ రోడ్లు నువ్వు కూడా రోజు బండి మీదనో కారులో వస్తావు, ఎట్లా వస్తావు? గుంతలు మొత్తం అసలు నడుములు పోతాయి అన్నట్లుంటది. ఆర్టీసీ డ్రైవర్ అన్నలు, కండక్టర్లు వాళ్ళంతా ఆ గుంత రోడ్ల మీద పోతే నడుములు ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ కానీ నడుములు కానీ మోకాల నొప్పులు కానీ ఉంటాయి. కనీసం చూయించుకుందామంటే హాస్పిటల్స్ లేవు. మన ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన తార్నాకలో ఆర్టీసీ హాస్పిటల్ ఉండాలి, అడిగితే పారాసిటమాల్ గోళీ దొరకదు నీకు. నిజమే సార్. ఇక ఎవరి కోసం పనిచేయాలి వాళ్ళు, ఎందుకు పనిచేయాలి? ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేస్తుంది అంటే క్రమంగా ఆర్టీసీని చంపేయాలన్న కుట్రలో భాగంగానే నష్టాలు వచ్చేలా ప్రభుత్వం చేస్తుంది తప్పించి మరొక ముఖ్యమైన విషయం. ఇంతకుముందు మనం జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కేసీఆర్ చెప్పిండు, నేను బాంబేలో ఆర్టీసీ బస్సుల గురించి అధ్యయనం చేసిన, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన, అధికారులను పంపించిన ఆర్టీసీ ఎండీలు పోయి చూసేచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే భారం మొత్తమే ప్రభుత్వం మొయ్యదు, ఆ భారంలో కొంత స్థానిక ప్రభుత్వాలు కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు బాంబేలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు వచ్చే నష్టాలను మొత్తం బాంబే కార్పొరేషన్ భరించాల్సి ఉంటుంది. అదే రకంగా చట్టంలో మార్పులు చేసిండు కేసీఆర్ గారు, బల్దియా చట్టంలో మార్పులు చేసి ప్రతి ఏడాది 200 కోట్లు ఆర్టీసీ నష్టాన్ని, అంటే ఆర్టీసీ ఈ హైదరాబాద్ ప్రజల కోసం ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా బల్దియా ప్రజలు కాబట్టి బల్దియాని చెల్లించుకోవాలి వాళ్ళకి, అంతే కదా. ఇప్పుడు మనం కార్ కిరాయి తీసుకొని పోతే మనం వాడుకున్నప్పుడు కార్ కిరాయి మనం వేయాలి కదా, ఆ రకంగా చెప్పిండు కేసీఆర్ గారు. ఇప్పటి వరకు బల్దియా 3 సంవత్సరాలుగా హైదరాబాద్ కార్పొరేషన్ ₹1 కూడా చెల్లించలేదు ఆర్టీసీ. ఎట్లా బతుకుతుంది ఆర్టీసీకి? గిన్ని మోసాలు చేసుకుంటూ మళ్ళీ బయటకేమో వాళ్ళని ఉద్ధరిస్తున్న ముచ్చట్లు చెప్తారు. అవును, తెలంగాణలో ఒక మోటు సామెత చెప్తారు కదా, అడ్డలో బియ్యం అడ్డలో ఉండాలి, పిల్లలు మాత్రం దొడ్డు ఉండాలి అంటారు. ఎట్లయితారు? నువ్వు ₹1 నువ్వు ప్రభుత్వం నుంచి క్రాస్ సబ్సిడీ ఇవ్వకపోతేవి 3000 కోట్లలో, ఈ బల్దియా నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఇక ఆర్టీసీ ఎట్లా బతుకుతుంది? అంటే పరోక్షంగా ఆర్టీసీని చంపేసే కుట్ర ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ చంపడం వల్ల, ఆర్టీసీ లేకపోవడం వల్ల మాకేం నష్టం లేదు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా ఆర్టీసీ లేకపోతే కనుక నష్టం. తెలంగాణ ఆర్టీసీ ప్రతిరోజు 1 కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ 1 కోటి మంది ప్రయాణికులు ప్రైవేట్ను ఆశ్రయిస్తే ఎన్ని డబ్బులు వసూలు చేస్తారు? నీకు బస్సులో కూడా రాసి ఉంటుంది, ఆర్టీసీ ప్రయాణం శ్రేయస్కరం, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకండి, ప్రాణాలకు కొని తెచ్చుకోకండి అని రాస్తారు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు టార్గెట్స్ ఉంటాయి కాబట్టి స్పీడ్గా పోతారు, ఓవర్లోడ్ నింపుతారు, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి, చనిపోతారు, టికెట్ రేట్ కూడా మస్తు పెడతారు, అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన ఆర్టీసీ బస్సులు జరగలేదు, ఆర్టీసీ బస్సులు జరగకపోయేది, ప్రైవేట్ బస్సులో జరిగింది. అట్లా చాలా దురాఘాతాలు కూడా జరుగుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి 10 తర్వాత కానీ 11 తర్వాత కానీ బస్సులో ఆర్టీసీ బస్సు దొరికిందంటే చాలు, మహిళ ధైర్యం ఉంటుంది. మన అన్నలే మనల్ని ఏం చేస్తారు, కావాలంటే ఇంటికాడ వదిలిపెడతారు, ఆపమన్న చోట ఆపుతారు. మస్తు అదైతే అందులో ఒప్పుకోవచ్చు, ఏడా లేకపోయినా కూడా పాయింట్లలో ఆపుతారు. కానీ ప్రైవేటు అంత భద్రత ప్రభుత్వం కల్పించగలుగుతుందా? కాబట్టి ఈ ప్రజా రవాణాను ప్రభుత్వాలు లాభ నష్టాల
బేరీజు వేసుకోకుండా ఆర్టీసీని కాపాడేందుకు నిజంగా లాభాలు రావాలంటే మీ 3,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సింది ఆర్టీసీకి ఇచ్చేసి వాళ్ళని ఇంకొక రకంగా డెవలప్ కమ్మని చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్ డిపోలు వేస్ట్, ఆ బస్ స్టాండ్లు వేస్ట్, అవన్నీ మనం ప్రైవేట్ కట్టబెడదామని చెప్తున్నారు కదా. ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్పండి, స్వతంత్ర సంస్థ కదా, సమర్థులకు అప్పచెప్పేసి, సజ్జనార్ సార్ పెద్ద సమర్థుడు, ఆయనకు అప్పచెప్పేసి మీరు ఆ రెంట్లు వసూలు చేస్తారా, దాన్ని మార్కెటైజ్ చేయండి, భూములను వాడుకోండి, బస్ స్టాండ్లను వాడుకోండి, బస్సులను మీరు పెళ్లిలకు వీటికి ఇస్తారు కదా. ఇంకేమన్నా కొత్తగా మీరు ఆలోచించండి. ఏ రకంగానైతే ప్రభుత్వం ఈరోజు కెరియర్స్గా వాటిని మార్చిందో, వస్తువులు మోసేసి అట్లా ఇంకేమన్నా ఉంటే మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. ఒక 2-3 సంవత్సరాలు చూడండి, వర్కౌట్ కాకపోతే మీరు ప్రత్యామ్నాయ ప్లాన్స్ ఆలోచించండి. కానీ ఎట్లయినా ఈ నడవదు, మేము దీన్ని చంపేస్తాము అని అంటే నష్టపోయేది ప్రజలు. అంతిమంగా నిజంగా భవిష్యత్తు చరిత్రలో మనం పుస్తకాలు చదువుకుంటే కనుక ఎవరి హయాంలో ఆర్టీసీ చనిపోయింది, ఎవరి హయాంలో ఆర్టీసీ నాశనం అయింది అంటే కేసీఆర్ పేరు బదనాం, అంటే కేసీఆర్ పేరు భవిష్యత్ తరాలు చదువుకుంటే అది అంతిమంగా కేసీఆర్కే నష్టం. దాన్ని ప్రభుత్వం గ్రహించాలి. ఇక చూసిండ్రు కదా, ఇక మా నరేష్ సార్ మస్తు ఐడియాలు చెప్పిండ్రు. గట్లా ఆడుకోండి. ఆర్టీసీ బస్సు పోతే పేదోళ్ళకైతే మస్తు కష్టం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలికి పోతే వచ్చేదే 150 రూపాయలు. ఇక ఈ ప్రైవేటు వెహికల్లలో, ప్రైవేటు బస్సులలో పోతే ఇక ఛార్జీలకే పోతే రోజు తినడానికి కూడా తిండి ఉండదు. ఇక ఆర్టీసీని ఆదుకోవాలి, కానీ దాన్ని ఎత్తేస్తామంటే మాత్రం ఇక జనం మళ్ళీ ఒక రూపం చూస్తారు. ఇక నెక్స్ట్ ముచ్చట చూసే ముందు నరేష్ సార్ ఒక ముచ్చట చెప్పండి. ఇక ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ ఇక నియోజకవర్గంలో ఉండడు, ఇంకా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలియదు, ఇక వాళ్ళ ఆఫీసుల్లో ఉండరు. ఆడేడ ఉండకపోయినా ఇక అసెంబ్లీ పెట్టిండ్రు అంటే అసెంబ్లీ అంటే కంపల్సరీ రావాలి. అందులో జనాలు అడిగే ప్రశ్నలకు అంటే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. జనానికి మనం ఏం చేస్తామనేది చెప్పాలి. ఓ అసెంబ్లీలో ఉండనోడు, ఓ నియోజకవర్గంలో ఉండనోడు, ఓ ఆఫీసుల్లో ఉండనోళ్ళు, ఓ జనాలకు దొరకనోళ్ళు వీళ్ళు మంత్రులు అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలంటారా వద్దరా? ఎందుకంటే మొన్న చూసినాం, ఏది కానీ నోట్ చేసుకుంటున్నాం అధ్యక్ష, అసలు ఆ స్థానంలో వాళ్ళే లేరు. మరి వీళ్ళకి ఎందుకు మంత్రి పదవులు, వీళ్ళకి ఎందుకు మేము ట్యాక్సులు కట్టి జీతాలు ఇవ్వాలి, ఎందుకు మళ్ళీ వీళ్ళ కోసం మా పోలీస్ అన్నలందరినీ కాపలా పెట్టి మేమేమో మానభంగాలకు గురి కావాలి? దేనికోసం సార్ ఇది? అదే అంటే ఆర్టీసీలో ఒక ఎస్పెషల్గా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో విపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటే ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, మేము ప్రజలకు ఇచ్చిన మీరు హామీలు నెరవేర్చలేకపోతుంది అని చెప్పి విపక్షాలు మాట్లాడుతూనే ఉంటే, ప్రభుత్వం నిలదీస్తూనే ఉంటే, ప్రశ్నిస్తూనే ఉంటాయి. అది ప్రజలు కూడా పెద్దగా అభ్యంతర పెట్టరు. ఎందుకంటే అవును, విపక్షాలు లేవనెత్తున్నాయి కదా, ఇది సర్వసాధారణమైనది. ఏ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రజల పక్షాన విపక్షాలు పోరాటం చేస్తూనే ఉంటాయి, అది సర్వసాధారణం. కానీ అసెంబ్లీలో ఏకంగా అధికార పక్ష ఎమ్మెల్యేలే ఒంటికాల మీద లేస్తారు ప్రభుత్వం మీద. 3 సంవత్సరాల కింద మీరు ఇదే నేను ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నలు లేవనెత్తితే మీరు అప్పుడు నోట్ చేసుకున్నా అన్నారు. ఇప్పటి వరకు ఆ పని కాలేదు, నేను నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా అని చెప్పి నేను 2-3 ఉదంతాలు చెప్తా. మొన్న బడ్జెట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ జరుగుతుంది. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లేచి, నా నియోజకవర్గంలో రోడ్లు మొత్తం గుంతలమయంగా మారింది, ఎన్నిసార్లు R&B అధికారులకు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మీరు చెప్పి పనులు చేయించండి మంత్రి గారు అంటే నోట్ చేసుకున్నామని చెప్పారట. 3 సంవత్సరాల తర్వాత మొన్న అడిగినా కూడా నోట్ చేసుకున్నామని చెప్పాడట మంత్రి. ఆయన చిరెత్తుకొచ్చి, అధ్యక్ష మీరు ప్రతిసారి నోట్ చేసుకుంటామంటున్నారు కానీ పనులు కావట్లేదు, ఇక నోట్ ఏం చేసుకుంటారు మీరు, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు అదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హుజరాబాద్ ఎన్నికల్లో మా ప్రభుత్వం తురుం ప్రభుత్వం మస్తు చేస్తున్నది, మీరంతా మాకే ఓట్లేయాలని చెప్పి ఆయన క్యాసెట్ ఆయన ఒకసారి తెలుస్తుంది. ఆయనతో పాటుగా ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే కూడా అదే పరిస్థితి. నా నియోజకవర్గంలో మీరు దాదాపు ఒక 3-4 చెక్ డ్యామ్స్ మంజూరు చేసిరు, 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఇటుక కూడా వల్లే తట్టేడు మట్టి కూడా తీయలేదు, మీరు ప్రజలు నన్ను అడుగుతున్నారు, మీరు పెద్ద నష్టం కూడా మొత్తం కలిసి 30-35 కోట్లలో మొత్తం అన్ని చెక్ డ్యామ్లు అయిపోతాయి, మాకు ఇవ్వండి సార్. నేను 5 సంవత్సరాల కింద అడిగిన ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పుడు హరీష్ రావు గారు ఉండే, ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, నాకు ఇప్పండి సార్ అని అడిగితే నోట్ చేసుకున్నాం అన్నారు. ఆయన కూడా సేమ్ అదే రకంగా సమాధానం చెప్పారు, నోట్ చేసుకొని మీరు దాన్ని వదిలేద్దండి, ప్రజలకు నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ఇదే సమస్య, నాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయండి, నారాయణపేట అనేది కొత్త జిల్లాగా మీరు ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయింది, కనీసం అక్కడ కలెక్టరేట్ లేదు, ప్రజలు ఎక్కడికి పోవాలో తెలుస్తలేదు, నోట్ చేసుకున్నాం చేసేస్తాము అన్నాడు. అంటే జస్ట్ ఒక తంతులాగా మార్చేసారు అసెంబ్లీ అంటే ఒక శాసనాలు చేసేది చట్టసభ. అది ఆ చట్టసభలో సభ్యులు లేచి ప్రశ్నించారంటే మంత్రులు సమాధానం ఇవ్వాల్సిందే. మంత్రులు సమాధానం ఇవ్వలేకపోతే, ఎందుకంటే అప్పటికప్పుడు సమాచారం ఉండకపోతే నోట్ చేసుకున్నామంటే కంపల్సరీ ఆ పని చేసి పెట్టాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అది జరగట్లేదు. సరే విపక్షాలు అడిగినప్పుడు ఇవ్వట్లేదు అని అంటే అది రాజకీయపరమైన కారణాలు అనుకుందాం, లేకపోతే అద్భుతంగా ఉంది ప్రభుత్వం కానీ కావాలని విపక్షాలు తమ రాజకీయాల కోసం ఇట్లా ప్రశ్నిస్తున్నాయని. కానీ ఏ అసెంబ్లీలో పొద్దుగాల ఏది చూసినా కూడా
సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్పీకర్ మైక్ ఇవ్వకుంటే బదిలాడుకుంటారు. సార్ 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 మా ఆవేదన వినిపించాలి, మా ప్రజల గొంతుక మేము మమ్మల్ని ఎలక్ట్ చేసుకుని పంపించిర్రు అని బదిలాడి ఇదే ప్రశ్నలు ఈ పని కావట్లేదు ఆ పని కావట్లేదు అని అడుగుతా ఉంటే సీఎం కేసీఆర్ కూడా ఎక్కడో చికాగా అనిపిస్తా ఉంది ఇదంతా. అందుకే మీరు చూడండి గత 5 సంవత్సరాలుగా ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ గారు ఉండరు. ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నలు లేవనెత్తారు. అధికార పక్షం క్వశ్చన్ వరకు 0 వరకు సీఎం కేసీఆర్ గారు ఉండరు. ఆయన సభ ప్రారంభంగా ఉదయం వస్తాడు, సభ స్టార్ట్ కాగానే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉంటాడు, ప్రశ్నోత్తరాలు స్టార్ట్ కాగానే ఆయన వెళ్ళిపోయి ఛాంబర్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటాడు. విపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నట్లు కనిపిస్తే అప్పుడు సభలోకి వచ్చి మళ్ళా ఇక విపక్షాల మీద అటాక్ చేస్తాడు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెప్తాడు. అప్పుడు తప్ప, ఎందుకంటే సభలో ఉండడు అనుకోండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? నిజంగా ఎమ్మెల్యేలు కూడా అదే కోరుకుంటారు, సీఎం గారు సభలో ఉండొద్దు, ఉంటే చెప్పలేరు, వీళ్ళు భయం కదా. సో సీఎం గారు సభలో ఉండొద్దని వీళ్ళు కోరుకుంటారు, సీఎం కూడా ఈ ప్రశ్నలకు మనమే సమాధానం చెప్తాంలే, ఈ సమస్యలు మొత్తం మనోళ్లే కదా, వేరే వాళ్ళు అంటేనో మనం బెదిరించి కూర్చోబెట్టొచ్చు సమస్యలా అని ఇక కేసీఆర్ అంటుంటాడు. సో కాబట్టి ఈ అసెంబ్లీ అనేది కొంత భిన్నంగా నడుస్తుందన్న భావన మాత్రం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. నేను దాదాపుగా ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి నేను అసెంబ్లీని కవర్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కవర్ చేసిన. ఏదైనా ప్రశ్నకు మంత్రి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే టీఆర్ఎస్ సభ్యులు కానీ అప్పుడు గతంలో అప్పుడు అధికారం లేనప్పుడు వితిన్ కాంగ్రెస్ సభ్యులు కూడా, కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సభను సాగనీయకపోయేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తే హౌస్ స్పీకర్ కట్ చేస్తారు. ఒకటి కట్ చేసిన కనీసం బయటికి మీడియాకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది, అసెంబ్లీ నుంచే సస్పెండ్ చేస్తారు మొత్తం, అంటే గేట్ బయటగా పంపించేస్తారు. ఇక సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి బెదిరింపులు ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం నేను చూడలేదు అది. గంత గొప్ప అసెంబ్లీ, గింత గొప్ప అసెంబ్లీ నిజంగా కేటీఆర్ సారు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, దేశంలోనే ఇక అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి అసెంబ్లీని చూసి నేర్చుకోవాలా. ప్రశ్నిస్తే గేటు బయటికి గంటే అసెంబ్లీ ఏడు ఉండదేమో, నిన్ను చూసే నేర్చుకోవాలా. మరి ఇది మాస్కుంటావా ఇక గిట్నే ఉండి ముందు ముందు ఏమవుతామా అనేది ఒకసారి సోచాయించు. ఇంకొకటి సార్ గీ హుజురాబాద్ ఎలక్షన్ గురించి మాత్రం మస్తు ముచ్చటుంది సార్, ఎంత చెప్పుకున్నా సరిపోదు. గాయనేమో కేటీఆర్ సార్ కుక్క నిలబెట్టి గెలుస్తా అన్నాడు, కుక్క ప్లేస్లో గెలు శ్రీనివాస్ సార్ని నిలబెట్టిండు. సరే నిలబెట్టిండు, మరి కుక్క గెలిచే ప్లేస్లో గెలు శ్రీనివాస్ సార్ కోసం గింతమంది మంత్రులు పోవడం ఎందుకు, గింతమంది ఎమ్మెల్యేలు పోవడం ఎందుకు? గదే ఆశ్చర్యం. అంటే ఇక ఇంకో విషయం ఏం మాట్లాడిందంటే, నేను కూడా నిలబడ అవసరం లే, కేసీఆర్ సార్ బొమ్మ ఉంటే చాలు, ఆయన బొమ్మను చూసి గెలుస్తారంటారు. కానీ వాళ్ళు కొట్టే డప్పుల దగ్గర నుంచి డప్పులకు సంబంధించి కూడా నేను చూసిన సారు, ఈటల రాజేందర్ సార్కి పేరు రాసే ఉంది డప్పుల మీద. ప్రతి చోట ఆయన గురించి ఎత్తుతారు. ఇక స్వయంగా ఒక పెద్ద సభ పెడితేనేమో ఉద్యమ ద్రోహి, దేశద్రోహి, సమాధి కట్టాలని కేసీఆర్ సార్ పాటే పాడిన వాళ్ళు, కేసీఆర్కి సమాధి కట్టమన్నారు. అసలు హుజురాబాద్లో 50 మందికి ఒక అభ్యర్థిని పెడతారు అంటే అసలు హుజురాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గమా లేకపోతే అది ఒక రాష్ట్రం అవుతుందా? ఎందుకంత మల్లగుల్లాలు పడతారు వాళ్ళు? అదే అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ హుజురాబాద్లో ఓడిపోతే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా అసెంబ్లీలో, వాళ్ళ అసంతృప్తి కడుపులో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మరొక ప్రత్యామ్నాయం లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఒకవేళ హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలిస్తే కనుక ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీజేపీ వైపు వచ్చి ఈ ప్రభుత్వము ఏం చేయలేకపోతుంది, తెలంగాణ ప్రజలకు ఎటువంటి నష్టం చేస్తుంది, కేవలం మాటలు తప్ప చేతలు ఏమి చేయట్లేదు అని ఎమ్మెల్యేలు మొత్తం కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఇప్పుడు హుజురాబాద్లో తొండికో మొండికో గెలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్ని అయినా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీఆర్ బొమ్మ పెట్టి గెలుస్తామని చెప్పి మంత్రులతో సహా అందరూ చెప్తున్నారు. చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళకి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే నేను కేసీఆర్ బొమ్మతో గెలవలేదు, నేను ఈటల రాజేందర్ వ్యక్తిగా నా శక్తిగా నేను ప్రజలకు సేవ చేసి నేను గెలిచాను అన్న ఒకే ఒక మాట ఈటల రాజేందర్ అన్నాడు. ఈ గులాబీ జెండాకు కేసీఆర్ కుటుంబం ఓనర్లు కాదు, గులాబీ జెండాకు నాతో సహా ప్రతి కార్యకర్త ఓనరే అని చెప్పి ఈటల రాజేందర్ అన్నాడు. అంటే ఆయన వెన్నెంక ఉన్న ఒక నాయకుడు, ఆత్మగౌరవం ఉన్న ఒక నాయకుడు కాబట్టి వాస్తవాలను చెప్పిండు. ఆ చెప్పినందుకే కదా ఈటల రాజేందర్ ఈరోజు పార్టీ నుంచి బహిష్కరించిర్రు, అవమానాలకు గురి చేసి బర్తరఫ్ చేసిర్రు. ఆయన తిరుగుబాటు జెండా ఎగరేసినందుకే కదా. సో అట్లా అంటే ఇప్పుడు వీళ్ళు అట్లా అనలేరు, ఆ పని చేయలేరు. ఆ పని చేసి ఈటల రాజేందర్ ఎట్లయితే బయటికి పంపించిర్రో మమ్మల్ని కూడా బయటికి పంపిస్తారని ఒక భయం ఉంది. కాబట్టి ప్రభుభక్తిని చాటుకునేందుకు వీళ్ళంతా మంత్రులు ఎమ్మెల్యేలు పోటీలు పడుతుర్రు. కేసీఆర్ దేవుడు అని ఒకరంటే, కేసీఆర్ శూరుడు అని ఒకరంటారు, కేసీఆర్ ఇంద్రుడు అంటాడు. అసలు ఎంత దూరమైనా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. సరే ప్రభుభక్తి ఈ ప్రాంతీయ పార్టీలో సర్వసాధారణము.
జయలలిత ఇప్పుడు మరణించారు కానీ జయలలిత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీలోనే కాళ్ళ మీద పడేటోళ్ళు. ఇప్పుడు కూడా పడతారు కదా మంత్రుల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి. కానీ అవన్నీ ఓకే, గీ మంత్రులు గీ ఎమ్మెల్యేలు ఓకే, గా హరీష్ సార్ ఏంది సార్ గాయన మరి ఆర్థిక మంత్రి గాయన వదిలేసి గాని అక్కడ ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఈ చిత్రమనాలో లేకపోతే ఒకప్పుడు హరీష్ సార్ మాట్లాడుతుంటే అరే గాయన మాట్లాడుతాడు అనేది, తర్వాత గాయన మాటలు ఏంటంటే మస్తు కోపం వచ్చేది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా, ఆయన మాట్లాడుతుంటే జాలేస్తుంది, అయ్యో హరీష్ సారు గిట్ల అయిపోయినవి ఏందని జాలిపడి గింత దౌర్భాగ్య స్థితికి గింత ఘోరమైన స్థితికి వచ్చి అందులో ఇంకా కాళ్ళు పట్టుకునే స్థితిలో బతికే అవసరం ఆయనకు ఉందంటారా అసలు? అంటే ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏమైందంటే ఈటెలను ఓడిస్తే తప్ప హరీష్ గెలవలేడు. అంటే టార్గెట్ పెట్టాడు హరీష్కి సీఎం కేసీఆర్ గారు, ఏమనంటే ఈటెల్ని ఓడిస్తేనే నీ పదవిలో నువ్వు కొనసాగలుగుతావు, నువ్వు ఆత్మగౌరవంతో బతకగలుగుతావు, లేకపోతే ఈటెల ఓడిపోయిందంటే నెక్స్ట్ నీ బర్తరఫైగా, ఎందుకంటే నువ్వు చేతగానోడివి. సో హరీష్ రావు నిజంగా చెప్పాలంటే హరీష్ రావు పరిస్థితి ఏ రకంగా ఉందనంటే అసలు ఒక రకంగా మానసిక పరమైన ఒత్తిడి హరీష్ రావు ఎదుర్కొంటూ ఉండాలి. ఆయన ఎదుర్కొంటున్నా లేదని నాకు తెలియదు కానీ ఇద్దరు మంచి మిత్రులు వీళ్ళిద్దరు గతంలో అవమానాలకు గురైనప్పుడు ఒకరినొకరు అంటే భాషలు చెప్పుకునే వాళ్ళు, గోడు వెళ్ళబోసుకునే వాళ్ళు. ప్రతి వ్యక్తి ఆప్తమిత్రుడు అని ఎవరినంటారు, ప్రతి వ్యక్తి ఏడుపు వచ్చినప్పుడు ఒక భుజం కాసేవాడు ఉంటాడు, వాడే ఆప్తమిత్రుడు. అంటే కన్నీళ్లు తుడిచేవాడు, అంటే చే సహాయం చేయకుండా కూడా మాట సహాయం చేసేవాడే మంచి మిత్రుడు అంటాడు కదా. అట్లా వీళ్ళిద్దరూ మంచి మిత్రులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఈరోజు సీఎం కేసీఆర్ అహంకారాన్ని గెలిపించేందుకు హరీష్ రావు అహర్నిశలు కృషి చేస్తుండు. అక్కడ ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నాలు సాగిస్తుండు. ఈ నేపథ్యంలో ఆప్తమిత్రుల మధ్య ఈ వైరము ఎట్లా చూస్తే అసలు హరీష్ రావుకు మనసు ఎట్లా ఒప్పుతుంది అన్న భావన నాకైతే కలుగుతుంది. ఎందుకంటే నాకు మీకు కూడా చాలా మంది మంచి మిత్రులు ఉండొచ్చు, పొరపచ్చాలు వస్తే సరే వాడు బతుకుతాడు, నా బతుకు నేను బతుకుతా అనుకుంటాం, కానీ వాళ్ళ అంతానికి మాత్రం మనం తెగబడం. చరిత్రలో ఎక్కడ కూడా అట్లా లేదు. కానీ ఈరోజు హరీష్ రావు మాత్రం మామ కళ్ళల్లో ఆనందం కోసం పెట్టిన టార్గెట్ను రీచ్ అయ్యేందుకు ఒక సుపారీ కిల్లర్ లాగా వ్యవహరిస్తుండు. సుపారీ కిల్లర్ అంటే మీకు తెలుసు కదా, డబ్బులు తీసుకుంటాడు, అవతలోడు వీళ్ళకి న్యాయం చేసిన అన్యాయం చేసినా వీళ్ళకి సంబంధం లేదు, వాడిని చంపారంటే చంపేసి వస్తారు. దాన్ని సుపారీ కిల్లర్స్ అంటే ఇంగ్లీష్ సినిమాలో హిందీ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. అటువంటిది ఈరోజు హరీష్ రావు ఒక రాజకీయ సుపారీ కిల్లర్గా ఈటెల రాజేందర్ను చంపే ప్రయత్నం చేస్తుండు. మరి ఈ వికృత క్రీడలో అసలు ఎవరు విజయం సాధిస్తారు? మనకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ అభిమానం చూస్తే మీరు చెప్పినట్టుగా ఆ డప్పు కూడా ఈటెల రాజేందర్ డప్పు పట్టుకొని కొడుతున్నాడు. ఈటెల రాజేందర్ గెలుపు అక్కడ దాదాపుగా ఖాయమైపోయింది. ఈటెల రాజేందర్ది కమలం పువ్వు అనే ఒక ప్రచారం జరగాలి. ఎందుకంటే చాలా గ్రామాల్లో ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే ఈటెల అభిమానం ఉంటుంది కదా, ఈటెల రాజేందర్ గారి కారు గుర్తుకే మన ఓటు అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. సో అదొక ఆ స్థాయికి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వచ్చిందనంటే ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమే. ఎన్నికల్లో గెలుపు ఓటములు ఖాయం, అంటే గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ దానికోసం ఈ స్థాయిలో మిత్రుల మధ్య అంటే ఆ ఈటెల రాజేందర్ టార్గెట్ చేసి ఒక్కని చేసి ఆడుకోవటం మాత్రం తెలంగాణ రాజకీయాలకు మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ఆ ప్లేస్లో ఈటెల రాజేందరే ఉండొచ్చు, రేపు పొద్దున హరీష్ రావు ఉంటాడు. అధికారం పోయిన తర్వాత కేసీఆర్ కూడా ఆ స్థానంలో ఆ బోన్లో నిలబడాల్సి వస్తుంది. అధికారం ఉంది కాబట్టి ఈరోజు అధికార దుర్వినియోగం చేయగలుగుతున్నాము, ప్రభుత్వ పథకాల పేరుతో వేల కోట్లను డంపు చేస్తున్నావు, పార్టీ నిధులను ఖర్చు చేస్తున్నావు. మీరు చెప్పారు కదా 50 మందికి ఒక ఇన్ఛార్జ్ని, 50 మంది కాదు 10 మందికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టిండ్రు. 10 మందికి అంటే 24 గంటలు వానితోటే ఉండాలి, వాని సహాయం మొత్తం. వాడు తాగుతుంటే తాగిపోయాలి, తింటే తినిపియాలి, ఆ బండి లేదంటే బండి కొనిపియాలి, అన్ని మస్తు చూసుకోవాలి. కొత్తలు లాగా దసరాకు ఓటున్నా పోయేది హుజురాబాద్ లో, అందరూ అదే మంచిగా ఒక ఇల్లు ఒక కారు మంచిగా అడిగేదాన్ని. సో అట్లా హుజురాబాద్లో పరిస్థితి నిజంగా రాజకీయాలు చూస్తే మాత్రం చాలా కాస్ట్లీ అఫేర్గా కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చేస్తుండే కేసీఆర్? ఈటెల రాగా మరొక నాయకుడు తిరగబడొద్దు నా మీద, నా అధికారం శాశ్వతంగా ఉండాలి, టీఆర్ఎస్ పార్టీలో నేను నా కుటుంబమే ఏకఛత్రాధిపత్యం సాధించాలి అని అంటే తిరుగుబాటు ఉండకూడదు, ఒక వెన్నెముక గల నాయకుడు ఉండకూడదు, ప్రభుభక్తే ఉండాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక జోక్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాము, మేము కూడా బయట మాట్లాడుతున్నప్పుడు సీనియర్ జర్నలిస్టులు కూడా అంటారు. అదేంటంటే కేసీఆర్ గారు ఏనుగును చూపించి ఇది కుక్క అంటే కుక్కే అనాలి, ఏనుగు అన్నామంటే కథ పదవి పోతుంది. అయితే మంత్రివర్గంలోకి తీసుకునేటప్పుడు కేసీఆర్ ఆశావాహులకు ఒక పరీక్ష పెట్టిండట. పిలిచి ఒక వ్యక్తిని పిలిచి 2+2 ఎంతరా అని అడిగిండంట. 4 అని చెప్పిండంట. నువ్వు మంత్రి పదవికి పనికిరావు వెళ్ళు అన్నాడంట. బయటకు వచ్చి ఏందన్నా ఎందుకు నీకు ఎందుకు ఇవ్వలేదు అంటే 2+2 అంటే 4 అని చెప్పిన నేను అందుకే ఇవ్వలేదు, నువ్వు తెలివెక్కుందిరాని ఇవ్వలేదు అని అంటే నెక్స్ట్ వాడు తప్పు చెప్తే మంత్రి పదవి ఇస్తాడని పెట్టి 2+2 ఎంతరా అని అడిగిండంట. 2+2 6 అని చెప్పిండంట. నీకు 2+2 తెలియదు రాబాయి, నీకెందుకు రాబాయి మంత్రి పదవి అని చెప్పి ఆయనను పక్కన పెట్టేసిండంట. ఈ మూడో వ్యక్తి ఈ రెండు తెలుసుకొని లోపలికి పోయి అరే 2+2 ఎంతరా అంటే
అయ్యా నువ్వు ఎంత అంటే అంతే అయ్యా అన్నాడట. కరెక్ట్, నువ్వే మంచి మంత్రి రాబాయి, నువ్వే మంచి కాగలుగుతావు అని. అంటే కేసీఆర్ మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది అని అంటే కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లే వాళ్ళు చేయాలి, సొంత నిర్ణయ అధికారం ఉండదు. మంత్రులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ అమలు బాధ్యతే ఉండాలి తప్పించి నిర్ణయాధికారం ఉండకూడదు. సొంత నిర్ణయాలను ఈటెల రాజేందర్ అమలు చేస్తున్నాడు, పార్టీని ఓన్ చేసుకుంటున్నాడు, ప్రజల పక్షాన ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న లోటుపాట్లను కూడా తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం ఈటెల రాజేందర్ చేసిండు. సో ఇప్పుడు అదే ఆయనకు కష్టాలు కొని తెచ్చిపెట్టింది. ఒక హుజురాబాద్ అనేది ఈరోజు ఒక ప్రయోగశాలగా మారింది. నిజంగా హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గెలిస్తే గనక తెలంగాణ మొత్తం గెలిచినట్టే. మస్తు చెప్పిండ్రు. ఇక చూసిండ్రు కదా, మరి ఈటెల సార్ని గెలిపించుకుంటారా, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారా, లేకపోతే ఈ రోజు ఒక మందు బాటిల్ కోసమో ఒక బిర్యానీ కోసమో మీ ఓటు వేసేసి రేపు మీ భవితవ్యం మొత్తం అయ్యా దొరా బాంఛనని ఇలా చేసుకుంటారా, మీ ఇష్టం. ఇక ఏమైనా కానివ్వండి, హుజురాబాద్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు హరీష్ సార్ కానీ గాడ ఏమన్నా జరిగిందంటే మీ నియోజకవర్గాల్లో మీరు తలెత్తుకొని తిరగలుగుతారా లేదా అని ఒక్కసారి యోచన చేయండి. ఎందుకంటే తెలంగాణ బిడ్డల మస్తు తెలివి కల్లోలమైన మీరు మాట్లాడే మాటలన్నీ ఇంటనే ఉన్నాం, జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం అయితే మీరు చేయొద్దు. ఇది మా నరేష్ సార్ మస్తుగా చెప్పి. నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అలా మా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ గొప్పాలకు సంబంధించి ఈ ఆరం మొత్తం మాకున్న సందేహాలకు సంబంధించి మాత్రం మస్తు చెప్పిండ్రు. ఇక ఈ చూసినాక మీ అందరికి అర్థమైంది కదా. ఇక కొన్ని విషయాలని మర్చిపోయినా కూడా గిట్లా ఆరం ఎండింగ్ వచ్చిందంటే ఆదివారం మీరు కక్కా ముక్కా తెచ్చుకొని మంచిగా షాయ్ దాక్కుంటూ కూర్చోండి. గిట్లనే మంచి విశ్లేషణ అందించి ఇక ఏ ఆర్తల్లో ఎంతవరకు మనం సోచాయించవచ్చు, మనం సోచాయిస్తుంది రైటా లేదా అనేది కూడా మస్తు చెప్పే ప్రయత్నం చేస్తా. గీయాల బాగుంది కదా. మళ్ళీ రేపు మాత్రం పేపర్లు పట్టుకొని ఇక సోషల్ మీడియాలో వీడియోలు పట్టుకొని మళ్ళీ ఇదే టైంకి 7:30కి మళ్ళీ వస్తా. గప్పటిదాకా ఇక వాళ్ళకి అయితే పోయి వస్తా. శనార్థి.